पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। हे मन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं। ధన్యవాదాలు. ధన్యవాదాः. థర్డ్ లెసన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడిగేయండి, లేదంటే ఫోర్త్ లెసన్ స్టార్ట్ చేస్తాం. మేడం సంధి ఒక్కసారి చెప్పండి మేడం. జస్త్వ సంధి. జస్త్వ సంధ్య. జస్త్వ సంధ్యనా? అవును మేడం. జస్త్వ సంధి ఏం లేదు, కచ్చట దెబ్బలు గజడ దెబ్బలు అవడం జస్త్వ సంధి. మీకు ఇప్పుడు వచ్చింది, దీంట్లో వచ్చింది జస్త్వ సంధి కాదుగా, చర్త్వం కదా మూడో పాఠము. అదే అదే మేడం, జస్త్వ సంధి. చర్త్వ సంధి. చర్త్వ జస్త్వ వేరు, చర్త్వ వేరు. చర్త్వం అంటే రివర్స్. గజడ దెబ్బలు కచ్చట దెబ్బలు అవడం చర్త్వం. గజడ దెబ్బలు కచ్చట తప్పలు అవడము చర్త్వము. మరి ముందు గజడ దెబ్బలు ఎందుకు ఉండాలండి అంటే, ఒక్కొక్కసారి ఓన్లీ పదము మనం జస్టు సంధిలో తెలుసుకున్నట్లుగా పదము అది పరుషాలతో అంటే కర్కశ స్వరాలతో ఉన్నప్పుడు కూడా పదాంతంలో ఉన్నటువంటి ఆ కర్కశ వ్యంజనము గజడ దబ కింద మారుతుంది అనేది జస్టు సంధి మామూలుగా అయితే. సో ఆల్రెడీ అలా ఉన్నదానికి ఒకవేళ యాడ్ అయినప్పుడు ఇవి మళ్ళీ ఒరిజినల్ గా కచ్చట తప్పలే అయిపోతాయి అని చెప్పేది. ఎందుకు? దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? అస్మత్ పత్రం అనేది చెప్పుకున్నాం. ఒకటి ఉంది దీంట్లో, అస్మత్ పత్రం, ఏతాదృక్ కర్మ, సత్కీర్తి, ఇవన్నీ ఉన్నాయి కదా. వాటన్నిటికీ ఉట్టిగా సత్ అని తీసుకున్నాం అనుకోండి, యాక్చువల్ మాట సత్. మరి అది సత్ ఎలా అయింది? జస్త సంధి ప్రకారం పదాంతంలో ఉన్నటువంటి కర్కశ స్వరము మృదు స్వరం కింద మృదు వ్యంజనం కింద మారిపోతుంది. కర్కశ వ్యంజనం మృదు వ్యంజనం. సో సత్ కాస్త సద్ అయిపోయింది. ఇప్పుడు ఆ సద్ అనే ఆల్రెడీ సద్ అనేదే తీసుకున్నారు అనుకోండి వాళ్ళు, సద్కీర్తి అని పలకడం చాలా కష్టం, సత్కీర్తి పలకటం ఈజీ. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాయి అవి. సో బ్యాక్ వెళ్ళిపోతాయి, కచ్చట తపల కింద వెళ్ళిపోతాయి అన్నమాట. అది దాన్నే వాళ్ళు అంటే సంధి టర్మినాలజీలో చెప్పాలి అంటే ఏం చెప్పారు? అనునాసికములు లేనటువంటి వర్గీయ వ్యంజనములు ఏవైతే ఉన్నాయో అంటే కక్క గగ్గ చచ్చ జచ్చ టఠ డఠ తథ దథ పప బబ్బ 5 4 20 వాటికి మీకు కర్కశ వ్యంజనాలు గనక యాడ్ అయితే, అంటే సెకండ్ వర్డ్ లో ఉత్తర పదంలో ప్రథమాక్షరం ఏమై ఉండాలి? కర్కశ వ్యంజనాలు అంటే కక్కాలు గాని చచ్చాలు గాని టఠాలు తథాలు పప్పాలు 8 5 10 ఏదో ఒకటి యాడ్ అయినప్పుడు వీటిల్లో ఉన్నటువంటి మృదు వ్యంజనాలు కనుక ఒకవేళ ఏమన్నా ఉంటే ఈ పదాల్లో అవి కూడా కచ్చట తప్పల కింద వర్గ ప్రథమాక్షరాల కింద మారిపోతాయి అనేది చర్త్వశక్తి. ఓకేనా? అంటే ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? జస్త్వానికి చర్త్వానికి తేడా ఏంటి? జస్త్వంలో మీకు ఏమవుతుంది? మృదు వ్యంజనాలతో స్టార్ట్ అవుతూ ఉండొచ్చు ఒకసారి, లేదు చర్త్వ సంధికి ఇలా గుర్తుపెట్టుకుంటే సెకండ్ వర్డ్ కంపల్సరీ కక్క చచ్చ ఖ తోటి తక్కువ చూస్తాము, ఒత్తు అక్షరాలతోటి, బట్ ఉంటాయి. ఛత్రం ఇలాంటివన్నీ వస్తాయి కదా. సో కక్క చచ్చ టఠ తథ పప్పాలతో కనుక వస్తుంటే సెకండ్ వర్డ్ అప్పుడు ఏమవుతుంది?
ఫస్ట్ లెటర్స్ మాత్రమే వస్తాయి. అంటే క, చ, ట, త, పలు మాత్రమే వస్తాయి చర్పంలో. అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. రైట్. దీంట్లో మొన్న ఒక పదంకి ఏదో నేను మీనింగ్ చెప్పానో లేదో నాకు గుర్తుకు రాలేదు. అది దాంట్లో పక్కన ఆ చర్పసంధి అభ్యాసంలోనే స్వపద్పుత్ర అని ఉంది ఒకటి. లౌకిక న్యాయాలకి పైన కరెక్ట్ గా రటద్ కాకహ అత పైన స్వపద్ పుత్ర అని. స్వపద్ అనే మాటకి మీనింగ్ చెప్పానో లేదో నాకు గుర్తుకు రావట్లేదు. స్వపద్ అంటే ఏం లేదండి, స్వపత్ అంటే పఠత్ ఎలాగో స్వపత్ అలాగా. స్వపద్ పుత్ర అంటే అర్థం దానికి మీనింగ్ స్లీపింగ్ సన్, నిద్రపోతున్నటువంటి కొడుకు అని అర్థం. స్వపితి అనేది అని వెర్బ్. యాక్చువల్ గా స్వప్ ధాతువుకి స్వపితి అనేది ఏమంటారు ప్రథమ పురుష ఏకవచనం. స్వపంతి బహువచనం వస్తుంది. సో అక్కడి నుంచి శత్రు ప్రత్యయం స్వపత్, స్వపన్ అలా వస్తాయి. సో స్వపత్ ప్రాతిపదికతో వచ్చి స్వపత్ పుత్ర, అత కాస్త దా అవుతుంది. స్వపద్ పుత్ర కలిసినప్పుడు చట్టం ప్రకారం కలిసినప్పుడు ఏమవుతుంది? స్వపత్ పుత్ర అనే అవుతుంది. ఎందుకు? పా వచ్చింది కాబట్టి, పుత్రహాలో పా వచ్చింది కాబట్టి ముందున్నటువంటి దకారం తా అయిపోయింది. మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా, భాష నుంచి వ్యాకరణం పుట్టింది కానీ వ్యాకరణం నుంచి భాష రాలేదు. సో పలికడానికి ఎక్కడ వీలుగా ఎలా ఉంటుందో పలకటానికి అలాంటి సందర్భాల్లో జరిగింది. అలా జరిగిన అనేక రకమైనటువంటి పాసిబిలిటీస్ ని, ప్రాబబిలిటీస్ ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సంధులు, వాటి సూత్రాలు నిర్మించటం జరిగింది. ఆ నిర్మాణ క్రమంలో కొన్ని ఎక్సెప్షన్స్ కూడా రావడం అనేది తటస్థిస్తుంది. ఒక్క నిమిషం ఉండండి, ఈవిడ పెద్ద ఆవిడ పాపం, ఆవిడ లింక్ ఓపెన్ అవ్వట్లేదట. ఒక్క నిమిషం. అది దానికి స్వపత్ పుత్ర అంటే నిద్రిస్తున్నటువంటి కుమారుడు అని అర్థం వస్తుంది. ఓకేనా? క్లియరా మేడం? అంటే స్వపతి నెక్స్ట్ రెండు స్వపతి కాదు, స్వపితి. స్వపితి, ఓకే. స్వపితి, స్వపిత, స్వపంతి అని ఉంటుంది. స్వప్ ధాతు అని కొట్టండి, అష్టాధ్యాయంలో కనపడుతుంది. స్వప్ ఏం చదవండి? ఓకే ఓకే. స్వప్ ఆర్ స్వపితి అని కొట్టినా కూడా వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే. సో మనం అట్లా చేసి మొత్తానికి 3 లెసన్స్ కంప్లీట్ చేసేసాము. 4th లెసన్ లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ చేసేసాం కదండి, చేసేసాం. సో 4th లెసన్ తీయండి. 4th లెసన్ లో ముందు సూక్తి. సూక్తి ఏముంది? అప్రకటీకృత శక్తి శక్తోపి జనస్థిరస్క్రియాం లభతే. అప్రకటీకృత శక్తి శక్తోపి జనస్థిరస్క్రియాం లభతే. ముందు పదవిభాగం చూద్దాం. అప్రకటీకృత శక్తి ఒకటే మాట, శక్త అపి శక్తోపి అవుతుంది. మీకు తెలిసిన దాని ప్రకారం శక్తో అపి శక్తోపి. నెక్స్ట్ జనః తిరస్క్రియాం లభతే. ఏమిటి దీని బాధ? శక్త అంటే అర్థం ఏంటి? ద పర్సన్ హూ ఈజ్ ఏబుల్, హూ ఈజ్ కేపబుల్ అంటే సామర్థ్యం, చేయగల సామర్థ్యం కలవాడు. ఏదైనా సరే చేయగలిగిన సామర్థ్యం కలవాడిని శక్త అంటారు. అశక్తుడను అంటే అర్థం ఏంటి? శక్తి చేయలేకపోతున్నాను, మై ఇనబిలిటీ టు డూ దట్ అని చెప్పండి కదా. సో శక్త అపి జనః, తిరస్క్రియాంలో జనః తీసుకుంటే శక్త అపి జనః సమర్థుడైనటువంటి జనుడు అంటే సమర్థుడైన వ్యక్తి కూడా, అంటే ఒక పనిని చేయగల సామర్థ్యం ఉన్నటువంటి ఉండి కూడా ఆ మనిషి కనుక అప్రకటీకృత శక్తి అంటే తనకున్న శక్తిని లేకపోయాడు అనుకోండి, చెయ్యట్లేదు అనుకోండి ఆ పనిని. అంటే తను చేయగలడు, ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిలో ఒక పని ఈ పని ఎవరు చేయగలరు అంటే తను చేయగలడు. ఆ చేయగల సామర్థ్యం అతనికి ఉంది ఒక వ్యక్తికి. కానీ అతను కామ్గా కూర్చున్నాడు అంటే నేను చెయ్యగలను అని చెయ్యట్లేదు ఆ పని. అలాంటప్పుడు ఏమవుతుంది చూసావా? తెలిసి కూడా చేయలేదు, తెలిసి కూడా చెప్పలేదు అనే మాట వింటామా? అంటే ఏంటి? జనులు నిరసిస్తారు, తిరస్కరిస్తారు వాళ్ళని. అట్లాంటిదే
అలాంటి వ్యక్తి తిరస్క్రియాం లభతే, తిరస్కారమును పొందుతాడు. అంటే ఏంటి అర్థము? వాడికి వాల్యూ ఉండదు అని చెప్పడం. అప్రకటీకృత శక్తి శక్త అపి జన, శక్త అపి జన యది అప్రకటీకృత శక్తి భవతి, అంటే శక్తి సామర్థ్యము గలవాడైనను తనకున్న శక్తిని గనక సామర్థ్యాన్ని గనక అప్రకటీకృతం అంటే బయటికి చెప్పకపోతే, నేను చెయ్యగలను ఇది అని ముందుకు రాకపోతే, అలాంటి వాడు తిరస్క్రియాం లభతే, తిరస్కారమును పొందుతాడు. తిరస్కారం అంటే ఏంటండి? నిర్లక్ష్యం, లేదంటే వాళ్ళ యొక్క నింద. అంటే ఇంకెవ్వరూ చేయలేరు, వాడు ఒక్కడే చేయగలడు, అయినప్పటికీ వాడు చెయ్యట్లేదు. అప్పుడు ఏమిటి పరిస్థితి? మిగతా వాళ్ళకి చేత కాదు, పాపం చెయ్యట్లేదు, వాడికి వచ్చి చెయ్యకపోతే పని అవ్వట్లేదు అక్కడ. అందుకని జనులందరూ కూడా తర్వాత తెలిసింది అనుకోండి, ఆ టైం దాటిపోయిన తర్వాత తెలిస్తే ఏమంటారు? వీడికి తెలిసి కూడా చెయ్యలేదు. సో ఎప్పుడూ కూడా సామర్థ్యం ఉన్నప్పుడు బోస్ట్ చేసుకోక్కర్లేదు. అంటే నాకు అది తెలుసు ఇది తెలుసు అని చెప్పుకోక్కర్లేదు. బట్ ఇంకా వేరే ఇదేమీ లేనప్పుడు ముందుకొచ్చి ఆ పనిని సాధించడంలో తప్పు లేదు కదా. సో అలా చెయ్యకపోతే వాడికి ఉన్న శక్తి వేస్ట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు నీకున్న శక్తి ఉండి ప్రయోజనం ఏంటి? మాకు లేక ఇదేమిటి నష్టం ఏమిటి అనేటటువంటి భావన జనుల్లో కలుగుతుంది అని చెప్పటం దాని యొక్క ఉద్దేశ్యం. రైట్. తర్వాత భవత్ శబ్ద రూపాలు గుర్తుండే ఉంటాయి కదా అందరికి. భవత్ శబ్ద రూపాలు, భవత్ శబ్దంలో పుంలింగ రూపాలు. ఓకే, ఇప్పుడు మనకి ఈ లెసన్ లో ఏం చెప్తారంటే, ఫస్ట్ లెసన్ లో ఏం చెప్పారు? శత్రు ప్రత్యయంలో పుంలింగంలో ప్రథమా విభక్తి రూపాలు ఎలా ఉంటాయో చెప్పారు. సెకండ్ లెసన్ లో ఏం చెప్పారు? ద్వితీయ విభక్తి రూపాలు ఎలా ఉంటాయో చెప్పారు. ఓకే, ప్రథమా విభక్తులు. సెకండ్ లెసన్ లో ఏం చెప్పారు? విశేష క్రియాపదాలకు ఎలా ఉంటాయో చెప్పారు. థర్డ్ లెసన్ లో వచ్చేసరికి శత్రు ప్రత్యయం పుంలింగంలో ద్వితీయ విభక్తులు ఎలా ఉంటాయి, నపుంసకలింగంలో ప్రథమ ద్వితీయాలు రెండు సేమ్ గా ఉంటాయి కాబట్టి అవి ఎలా ఉంటాయి అనేది చెప్పారు. సో ఇవి అన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ రావాల్సింది ఏంటి? తృతీయ విభక్తి. తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఇవన్నీ పుంలింగానికి నపుంసకలింగానికి కూడా సేమ్ ఉంటాయి కదా. అందుకని రెండిటికి కలిపి, అంటే రూపం ఒకటే ఉంటుంది, వాడేటటువంటి పదం వేరేగా ఉంటుంది, పక్కన విశేష్యం మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు పఠంతం బాలకం అని ఎలా చెప్పామో, పఠంతం పఠంతౌ పఠతః. సో పఠంతం బాలకం పఠంతౌ బాలకౌ పఠతః బాలకాన్ అని ఎలా అయితే చెప్పుకున్నామో, మిగతావి కూడా వస్తాయి కదా. సో బాలకేన, బాలకాభ్యాం, బాలకైః వచ్చినప్పుడు ఇలా రావాలి. బాలకాయ, బాలకాభ్యాం, బాలకేభ్యః, బాలకాత్, బాలకాభ్యాం, బాలకేభ్యః, బాలకస్య, బాలకయోః, బాలకానాం, బాలకే, బాలకయోః, బాలకేషు. సో ఇలా ఈ ఉన్న మిగతా విభక్తులన్నిటికీ ఎలా వస్తాయి అనేటటువంటిది, అంటే పుంలింగంలో తృతీయ నుంచి సప్తమి వరకు, అట్లాగే నపుంసకలింగంలో కూడా సేమ్ ఉంటాయి కాబట్టి ఆ రూపాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇది డైరెక్ట్ గా మీకు ఇది మన దీంట్లో ఈ పుస్తకంలో ఇక్కడ ఇచ్చేశారు, వెనకాల మీకు అంటే ఈ వాక్యాల తర్వాత ఇచ్చారు. బట్ ఒకసారి నేను ఊరికనే చూపిస్తున్నాను. సో పఠన్ పుంలింగంలో ఉండేది, ఇది పుంలింగంలో విభక్తి రూపాన్ని శబ్ద రూపం. పఠన్, పఠంతౌ, పఠంతః మనం చదివాము. పఠంతం, పఠంతౌ, పఠతః. నెక్స్ట్ ది పఠత, పఠద్భ్యాం, పఠద్భిః, పఠతే, పఠద్భ్యాం, పఠద్భ్యః, పఠతః, పఠద్భ్యాం, పఠద్భ్యః, పఠతః, పఠతోః, పఠతాం, పఠతి, పఠతోః, పఠత్సు. ఓ తా పడింది ఇక్కడ, పఠత్సు. హే పఠన్, హే పఠంతౌ, హే పఠంత సంబోధన కూడా ఉంటుంది, అంటే ఓ చదివేవాడా అని చెప్పటం. ఓకే, ఓ చదువుతున్నవాడా అని చెప్పటం హే పఠన్. బట్ ఇది వాడడం ఎక్కువగా, బట్ బేసిక్ గా ఇదనమాట. ఎలా వస్తాయి ఇక్కడ సప్తమి విభక్తిలో ఉన్నటువంటి ఈ పఠతి వేరండి. మనకి పఠతి, పఠతః, పఠంతిలో పఠతి వేరు, అది వేరు ఇది వేరు. అది సందర్భాన్ని బట్టి మాత్రమే అది మన ఏమంటారు, శత్రు ప్రత్యయమా లేకపోతే మామూలు ప్రథమ పురుషుల అట్లకారమా అనేది ఆ సందర్భాన్ని బట్టి మాత్రమే మనము చెప్పగలుగుతాం. సో ఇప్పుడు ఏమని చెప్పుకున్నాం? పఠన్ బాలకః, ద్వివచనం వదిలేస్తే పఠన్ బాలకః, పఠంతః బాలకాః, పఠంతం బాలకం,
పఠతః బాలకా అని చెప్పాం. నెక్స్ట్ బాలకేనాకి ఏమొస్తుంది? పఠతా బాలకేన, పఠద్భిః బాలకైః. ఓకే. అలాగే పఠతే ఫోర్త్ ఏమొస్తుంది? చతుర్థి విభక్తి బాలకాయ, పఠతే బాలకాయ, పఠద్భ్యః బాలకేభ్యః. అలాగే పఠతః బాలకాత్, పఠద్భ్యః బాలకేభ్యః. పంచమి బహువచనాలు బాలక శబ్దం నుంచి చెప్తున్నా. అలాగే బాలకస్య బాలకానాం, సో పఠతః బాలకస్య, పఠతాం బాలకానాం. ఇప్పుడు పంచమీను షష్ఠిలో కూడా ఏకవచనంలో పఠతః ఉంది, ద్వితీయ బహువచనంలో కూడా పఠతః ఉంది. మరి ఎలా అండి తెలిసేది? అక్కడ పక్కన బాలకాన్లాగా గనక ఇస్తే ఆ పఠతః ద్వితీయ విభక్తిలో బహువచనంలో ఉందనుకోవాలి. ఆర్ బాలకాత్ ఆర్ బాలకస్య రూపాల్లో గనక ఇస్తే ఈ పఠతః అనేది పంచమి ఆర్ షష్ఠి ఏకవచనంలో ఉందనేది గుర్తించాల్సి వస్తుంది. అంటే విశేష్యాన్ని బట్టి విశేషణం యొక్క విభక్తి కూడా మారుతుంది కాబట్టి. సో బాలకస్య పఠతః బాలకస్య, పఠతాం బాలకానాం. అలాగే బాలకే అని చెప్పాలి కదా. సో పఠతి బాలకే, పఠత్సు ఇక్కడ ఠా పడాలి, మళ్ళీ పంపించినప్పుడు సరి చేసి పఠత్సు బాలకేషు. ఓకే, పఠత్సు బాలకేషు. ఇలాగే ప్రతిదానికి లిఖత, లిఖద్భ్యాం, లిఖద్భిః, లిఖతే, లిఖతః, లిఖతః, లిఖతి, అలాగే అన్నిటికీ వస్తాయి. ఓకే, కుర్వన్ అది ఉంది కదా, కుర్వన్ కుర్వంతో దానికి కూడా ఉంది. కుర్వతా బాలకేనా, కుర్వతే బాలకాయ, కుర్వతః బాలకాత్, కుర్వతః బాలకస్య, కుర్వతి బాలకే. ఇలాగే వస్తాయి అన్ని రూపాలు. సో ఈ పుంలింగ రూపంలో మీకు ఈ ప్రథమ ద్వితీయ ఇలా ఉంటాయి. తృతీయ నుంచి నపుంసకలింగం పుంలింగం రెండు సేమ్ ఉంటాయి. సో ఇది తెలుసుకోవాలి. నెక్స్ట్ది నపుంసకలింగం రాయలేదా? సారీ, ఇక్కడ కూడా తప్పింది అయితే. సో నపుంసకలింగంలో మనకు తెలుసు ప్రథమ ద్వితీయ సేమ్ ఉంటాయి. ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. పఠత్, పఠతి, పఠంతి, పఠత్, పఠతి, పఠంతి. సో మనకు పఠధాతువు కంటే కూడా ఉపయోగపడేవి నపుంసకలింగంలో గచ్చత్ ఉపయోగపడుతుంది. గచ్చత్, గచ్చతి, గచ్చంతి, గచ్చతి యానం, గచ్చంతి యానాని. రెండిటికి ప్రథమ ద్వితీయ అలాగే ఉంటుంది. గచ్చతా యానేన, గచ్చతే యానాయ, గచ్చతః యానాత్, గచ్చతః యానస్య, గచ్చతి యానే. ఇలాగా అన్నిటికీ కూడా అంటే అక్కడ నపుంసకలింగం కాబట్టి గచ్చతి అనేది తీసుకున్నాం మనము, అంతకుమించి ఏమి లేదు. సో ఈ రూపాలు మీకు శబ్ద రూపాలు మొత్తం వెనకాల సెకండ్ అంటే ఈ లెసన్ యొక్క వెనక వాక్యాల తర్వాత ఇచ్చేశారు. పుంలింగంలో మొత్తం అన్ని ఇచ్చారు. నపుంసకలింగంలో ప్రథమ ద్వితీయ సంబోధన ప్రథమ ఇచ్చారు. సో అవి మిగతా తృతీయ నుంచి సప్తమి వరకు సేమ్ ఉంటాయి కాబట్టి అవి మీరు చేసుకోండి అని చెప్పారు, చూసుకోండి అని చెప్పారు. ఇక్కడ ఒకసారి సరి చేసేద్దాం దీన్ని. మహోదయ సౌండ్ చాలా తక్కువగా వస్తుంది మహోదయ ఈరోజు మీది. అవునా? చూద్దాం ఉండండి, ఏమైనా సౌండ్ తగ్గించారు, సౌండ్ మీరు 100. ఒకసారి లింక్ పంపి మళ్ళీ రండి. అలాగా ఇది అందరికి బానే ఉంది, మీకు ఒక్కరికి అలా ప్రాబ్లం బానే ఉందండి. మాకు బానే ఉంది మ్యామ్. ఆవిడకి ఏమైనా ప్రాబ్లం ఏమో అంటే ఫోన్ నెట్వర్క్. ఒక్కసారి రీజాయిన్ అవ్వండి వైష్ణవి గారు మీరు, ఎందుకంటే ఇది ఫుల్ లో ఉంది, నా గొంతు కూడా ఫుల్ గానే వస్తుంది. నాకు కూడా బాగానే వస్తుందండి. సంబోధన ప్రథమ కూడా తప్పు రాశాను. హే పఠత్ అన్నా. హే పఠత్, హే పఠతి అన్నా. ఫోర్ పీపుల్ ఎవరున్నారు? అలాగే సప్తమి బహువచనం కవర్ చేస్తాయి, కంట్రోల్ అదే కరెక్ట్ చేస్తాను. సప్తమి బహువచనం చేసేసాను ఆల్రెడీ. హే పఠత్ సప్తమి బహువచనం ఇదొకటి. ఓకే,
దీంట్లో కూడా సప్తమి బహువచనం చేయాలి కదా. రైట్. సో ఇవి పుంలింగ అంటే వాళ్ళు ఓన్లీ నపుంసకలింగంలో వాళ్ళు ఏం చేశారు, ప్రథమ అండ్ సప్తమి, ప్రథమ, ద్వితీయ అండ్ సంబోధన ప్రథమ మాత్రమే ఇచ్చారు. నేను మొత్తం అన్ని కూడా మీకు రాసేసి ఇచ్చాను. సో ఇది చూసి చదువుకున్నా సరే మీ ఇష్టం, మీరు ఎలా రాసుకుంటాం అనుకున్నా, ఎలాగో రాయకుండా తప్పదు, రాసుకుంటున్నాం అనుకున్నా సరే మీ ఇష్టం. సో ఇవి రూపాలు అనమాట బేసిక్ గా. ఓకే, ఈ శబ్ద రూపాలు నోటికి రావాలి. ఓకేనా, ఎందుకంటే వచ్చేస్తాయి, అలా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి, మనం కష్టపడి నేర్చుకోకపోయినా వచ్చేస్తాయి. సో ఇప్పుడు ప్రస్తుతం ఏం చేద్దాము, ఇక్కడ మనకి పుంలింగంలో నపుంసకలింగంలో తృతీయ విభక్తివి సెపరేట్ గా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, ఎందుకంటే ఇవి అన్ని కూడా కర్మణిలో ఉంటాయి. ఎప్పుడైతే కర్తృపదం తృతీయాలోకి వెళ్ళిపోయిందో, రైట్, బాలకేన రామేణ అని వచ్చేసిందో, కర్తృపదం కదా అది, ఎప్పుడైతే కర్తృపదం తృతీయాలోకి వెళ్ళిపోయిందో అది ఏమైపోతుంది, కర్మని ప్రయోగం అయిపోతుంది. సో అందుకని ఈ వాక్యాలను సెపరేట్ గా ఇచ్చి చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమికి అన్నిటికీ కలిపి ఒక బంచ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇచ్చారు విడిగా. సో ఒక్కొక్క వాక్యం చదువుతూ అర్థం చెప్తాను, అండ్ అది ఏ విభక్తిలో, తృతీయాదైతే చెప్పక్కర్లేదు, ఏదైనా నపుంసకలింగమా పుంలింగమా మాత్రమే చెప్తే చాలు, చెప్పుకుంటూ వస్తాను, ఒక్కొక్కటి వినండి, సో దట్ మీకు ప్రయోగం ఎలా ఉందనేది తెలుస్తుంది. చూడండి ఫస్ట్ది, సన్మార్గే గచ్చతా భవతా సర్వం సాధ్యతే. సన్మార్గే గచ్చతా భవతా సర్వం సాధ్యతే. అక్కడ భవత్ శబ్దము తృతీయాలో ఉంది, భవతా మీ చేత. సో గచ్చత వచ్చింది, సన్మార్గములో వెళుతున్నటువంటి మీ చేత అంతా కూడా పడుతున్నది. ఓకే, సాధింపబడుతున్నది అని కర్మని ప్రయోగంగా వస్తుంది ఆ వాక్యం. సో సన్మార్గే గచ్చతా భవత, భవత అనేది కర్తృపదము, అది మనకు అంటే విశేష్యము, అది తృతీయ ఏకవచనంలో ఉంది కాబట్టి గచ్చత అని ఇచ్చారు. ఓకే, ధర్మం త్యజతా త్వయా కిం ఆర్జితం. ధర్మమును త్యజతా త్వయా విడిచిపెడుతున్నటువంటి నీ చేత, కిం ఆర్జితం ఏమి సంపాదించబడింది అంటే నువ్వేం సాధించావు ధర్మ మార్గాన్ని వదిలిపెట్టి అని అడగడం అన్నమాట. సో ధర్మ మార్గాన్ని విడిచినటువంటి నీ చేత ఏమి సాధింపబడినది, ఏమి సంపాదించబడినది. అలాగే జాతి పుష్పం జిఘ్రత తేన ఆనంద అనుభూతి, ఇవన్నీ మనకి చక్కగా ఆ జిఘ్రత, త్యజత, గచ్చత తీసేస్తే మీకు ఏమొస్తుంది, మామూలుగా తేన ఆనంద అనుభూత అంటే అది కర్మణి వాక్యం అవుతుందా లేదా, తేన అది తెలిసిపోతున్నాయి మనకి. సో ముందర ఇంకా వాడారనమాట, ఇంకా కొంచెం సెంటెన్స్ ని పెంచారు. జాతి పుష్పం అంటే జాజి పువ్వు, దానిని జిఘ్రత తేన వాసన పీలుస్తున్నటువంటి అతని చేత ఆనంద అనుభూత, ఆనందము అనుభవింపబడినది. జిఘ్రత చెప్పారు, పువ్వు పేరేంటో చెప్పారు, అక్కడే రాశారు, జాతి పుష్పం జాజి పువ్వులు. ఓకే ఓకే, జాతి పుష్పం జిఘ్రత తేన ఆనంద అనుభూత. తేన అనేదే ఇక్కడ మనకి ఇంపార్టెంట్, తేన తృతీయాలో ఉంది కాబట్టి ఏకవచనంలో జిఘ్రత అని వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ గర్జత వ్యాఘ్రేణ ఇతస్తతః పరిభ్రాంతం. గర్జత వ్యాఘ్రేణ పులి చేత, ఎలాంటి పులి చేత, గర్జిస్తున్నటువంటి పులి చేత, ఇతస్తతః ఇటు అటు, ఇతస్తతః అంటే ఇటు అటు, అంటే అట్లా ఒక డైరెక్షన్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు తిరుగుతూ ఉందంటామే అట్లా, ఇటు అటు తిరగబడినది, పరిభ్రాంతం తిరగబడినది, ఇది భావే. ఈ ప్రతిదినం, సో గర్జత వ్యాఘ్రేణ తృతీయ తెలుస్తోంది కదా. ప్రతిదినం భగవద్గీతాం పఠతా ఛాత్రేణ శ్లోకాః కంఠస్థీకృతా. ప్రతిదినం ప్రతిరోజు భగవద్గీతను పఠతా ఛాత్రేణ చదువుతున్నటువంటి విద్యార్థి చేత శ్లోకములు కంఠస్థీకృతాః కంఠస్థములు కాబడినవి ఆర్ చేయబడినవి, కంఠస్థము చేయబడినవి అంటామే మనం అదనమాట. సో పఠతా ఛాత్రేణ, ఓన్లీ పఠత అంటే దాని ఒట్టిగా ఛాత్రేణ అంటే కూడా తెలుస్తుంది మనకి, ఛాత్రేణ శ్లోకాః కంఠస్థీకృతాః అయిపోయింది.
ఎటువంటి విద్యార్థి వాడు? పఠతా ఛాత్రేణ. ఏం చదువుతున్నాడు అని నెక్స్ట్ క్వశ్చన్ అది. బట్ ఎటువంటి వాడు? పఠతా ఛాత్రేణ, చదువుతున్నటువంటి విద్యార్థి చేత. అలాగే గృహం రక్షతా శునకేన ఉచ్చైః భషితం. భాషితం కాదండోయ్, భా అని దీర్ఘం పెట్టారా అయిపోయింది. మాట్లాడటం, కుక్కలు మాట్లాడటం మొదలు పెడితే ఇక మనం ఏం చేయాలో తెలియదు. సో గృహం రక్షతా శునకేన, గృహమును రక్షిస్తున్నటువంటి కుక్కచే ఉచ్చైః భషితం. ఎవరో వచ్చారో, ఏదో అలికిడైందో దాని చేత గట్టిగా అరవబడినది, మొరగబడినది. ఓకే. రక్షత సునకేన, రక్షతి వచ్చింది కదా, దానికి అలా అన్ని రక్షన్ దగ్గర నుంచి వస్తే రక్షత అనేది తృతీయ వస్తుంది. నెక్స్ట్ ఉత్తరం లిఖత ఛాత్రేణ విషయా పునః పునః స్మృతా. ఉత్తరం సమాధానమును లిఖత ఛాత్రేణ వ్రాస్తున్నటువంటి విద్యార్థిచే విషయా, ఆ అన్ని సబ్జెక్ట్స్ అన్ని కూడా అంటే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి పునః పునః మరలా స్మృతా గుర్తు చేసుకోబడినవి. ప్రత్యయం. ఓకే. అలాగే పతతా శిశునా ఉచ్చైః రుదితం. పడుతున్నటువంటి బాలునిచే, భావే ప్రయోగం, పడుతున్నటువంటి శిశువు చేత గట్టిగా ఏడవబడినది. రుదితం భావే. ఓకే. పతతా శిశునా, శిశునా వచ్చింది అక్కడ తృతీయ. నెక్స్ట్ గానం శృణ్వత తేన నిద్రాకృత. చాలా మందికి అలవాటు, చిన్నపిల్లలకి అలాగే కదా, పాటలు పాడుతూ నిద్రపుచ్చుతారు కదా, లాలి పాటలు, ఆ టైప్ లో గానం శృణ్వత తేన. శృణ్వన్ అది మన విశేష క్రియాపదం, శృణోతికి శృణ్వన్, శృణ్వత. ఓకే. శృణ్వత తేన, అతని చేత, పాటను వింటున్నటువంటి అతని చేత నిద్రింపబడినది. ఇది కూడా భావే ప్రయోగం. కాదు, నిద్రాకృత అని ఇచ్చారుగా, కర్మణి ప్రయోగమే. సో నెక్స్ట్ ది ద్వారే తిష్టత సేవకేన అంతః ప్రవేశ నివారిత. ఈ వాక్యాలు యాక్చువల్గా అర్థం నేను చెప్పేస్తున్నాను, కానీ మీరు ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటే, మనం ఏదైనా కథ చదువుతున్నప్పుడు, మనం ఏమైనా రాయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇలాంటి వాటిలోంచి పట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ద్వారే తిష్టత సేవకేన, ద్వారమందు ఉన్నటువంటి సేవకుని చేత అంతః లోపలకు ప్రవేశము నివారిత అడ్డగింపబడినది. నివారింపబడినది అంటే ఆపేశాడనమాట, రాకుండా లోపలికి. వినాయకుడు కథ గుర్తుకు రావట్లే కదా, వినాయకుడి కథ అట్లా ఏమన్నా ప్రయోగాలు చేసినప్పుడు ఇలాంటి వాక్యాల్లోంచి మనం కొన్ని తీసుకుని రాసుకోవచ్చు. సో నివారిత. ఇక్కడికి ఫస్ట్ ఆ 10 సెంటెన్సెస్ తృతీయ ఏకవచనం పుంలింగం. ఎందుకంటే వచ్చినవన్నీ అవే ఉన్నాయి. ఛాత్రేణ భవతా త్వయా తేన వ్యాఘ్రేణ ఛాత్రేణ సునకేన ఛాత్రేణ శిశునా తేన సేవకేన, అన్ని పుంలింగ పదాలే ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా మనం ఇవన్నీ కూడా పుంలింగ తృతీయ అనే చెప్పుకోవచ్చు, ఈవెన్ దో వాళ్ళు నపుంసకం అని ఇచ్చినా కూడా. ఓకే. నెక్స్ట్ బహువచనాలు వస్తున్నాయి చూడండి. క్రీడద్భిః బాలైః మహాన్ కోలాహలః కృతః. ఆడుతున్నటువంటి బాలలచే చాలా కోలాహలము చేయబడినది, అంటే గోలగోల చేస్తున్నారు వాళ్ళు అని అర్థం. సో క్రీడద్భిః బాలైః, క్రీడతా బాలేన ఏకవచనం అవుతుంది. బాలైః అని ఎప్పుడైతే తృతీయ బహువచనానికి మారిందో, క్రీడతా క్రీడద్భ్యాం క్రీడద్భిః అనేది రావాలి. సో తృతీయ బహువచనం క్రీడద్భిః బాలైః. నెక్స్ట్ సురాం పిబద్భిః జనైః నియుద్ధం కృతం. నియుద్ధం అంటే మల్ల యుద్ధం అని వాళ్ళు అక్కడ ఇచ్చేసారు ఆల్రెడీ. సో సురాం పిబద్భిః జనైః, ఆల్కహాల్ తాగుతున్నటువంటి జనులచే, పిబద్భిః జనైః తాగుతున్నటువంటి జనులచే, నియుద్ధం కృతం మల్ల యుద్ధము చేయబడినది. ఓకే. సో పిబద్భిః, పిబతా పిబద్భ్యాం పిబద్భిః. అలాగే వసంతే కూజద్భిః కోకిలైః వనం వ్యాపృతం. కోకిలైః తృతీయ బహువచనం పుంలింగం. ఓకే. కోకిలైః. కూజద్భిః, కూజతి ఉంది కదా, కూజంతం రామ రామేతి చదువుకుంటాం కదా. ఇప్పుడు ఆ కూజంతం అనేది ఏమైంది, ద్వితీయ ఏకవచనం వచ్చింది. పఠంతం లాగా కూజంతం అనేది అక్కడ వస్తుంది. సో దాంట్లో కూజన్ కూజంతో కూజంతః కూజంతం కూజంతో కూజంతః కూజతా కూజద్భ్యాం కూజద్భిః.
పూజద్భిః కోకిలైః వసంతకాలంలో, వసంతే అంటే వసంతకాలమందు, పూజద్భిః కోకిలైః కూస్తున్నటువంటి కోకిలలచే వనం వ్యాపృతం వనమంతా కూడా నిండిపోయింది, వ్యాపించబడినది. రైట్. నెక్స్ట్, నిందద్భిః జనైః అన్యస్య దోషాః ఏవ అవలోక్యంతే. నిందద్భిః జనైః, నిందద్భిః నిందత నిందద్భ్యాం నిందద్భిః, నిందించేటటువంటి అంటే ఎప్పుడు అవతల వాళ్ళలో ఇవే ఉంటాయి చూడండి, ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఏదో రకంగా ఎవరో ఒకళ్ళు ఏదో మాట అంటూ ఉంటారు. నిందించే జనుల చేత అన్యస్య దోషాః ఏవ వేరే వారి యొక్క దోషములు మాత్రమే అవలోక్యంతే చూడబడుతున్నవి. ఓకే. సో నెక్స్ట్, చిత్రం పశ్యద్భిః జనైః చిత్రస్య దోషాః చర్చితాః. మనకందరికీ ఉన్న అలవాటే కదా, సినిమాకి వెళ్ళొచ్చా బాగా చేశాడు, ఇక్కడ బాగా చేయలేదు, వాడు బాగా తీశాడు, వీడు బాగా చేయలేదు, ఈ బొమ్మను ఇంకా ఇక్కడ బాగా వేస్తే బాగుండేది, ఇట్లా అనుకుంటాం కదా, సేమ్ అనమాట. సో చిత్రం పశ్యద్భిః జనైః, పశ్యతా పశ్యద్భ్యాం పశ్యద్భిః, చిత్రమును చూస్తున్నటువంటి జనులచే చిత్రస్య దోషాః దానిలో ఉన్నటువంటి తప్పొప్పులన్నీ కూడా తప్పులు చర్చించబడినవి అని దానికి అర్థం. ఓకే. నెక్స్ట్, ప్రశ్నం పృచ్ఛద్భిః ఛాత్రైః ఉత్థితం. భావే ప్రయోగం ఎంత బాగుందో చూడండి అసలు ఆ వాక్యం. ప్రశ్నం సంస్కృతంలో, తెలుగులో చెప్తే కొంచెం ఎబ్బెట్టుగా అనిపించవచ్చు ఇదే వాక్యం, కానీ సంస్కృతంలో చాలా పర్ఫెక్ట్ గా ఉండే వాక్యం అది. ప్రశ్నం పృచ్ఛద్భిః ఛాత్రైః ప్రశ్నను అడుగుతున్నటువంటి విద్యార్థులచే, పృచ్ఛత పృచ్ఛద్భ్యాం పృచ్ఛద్భిః విద్యార్థులచే, ఉత్థితం లేవబడినది అంటే వాళ్ళు లేచి నుంచున్నారు అని చెప్పటం. లేవబడినది అనే ప్రయోగం మనం తెలుగులో చెప్పం, బట్ ఉత్థితం, మనకు ఉత్థితం ఉత్థితస్ అన్న చదువుకున్నాం కదా పరిచయాలు కూడా. సో ఉత్థితం లేవబడినది. నెక్స్ట్, సహ లిఖద్భిః లేఖకైః సహ సంభాషణం కరోతి. అతను లిఖద్భిః లేఖకైః, లిఖతా లిఖద్భ్యాం లిఖద్భిః, ఓకే, లేఖకైః లేఖకులు రాస్తున్నటువంటి లేఖకులతో సంభాషణం కరోతి, సంభాషణను అంటే మాట్లాడుతున్నాడు. ఓకే. నెక్స్ట్, జానద్భిః అపి జనైః నియమః న అనుపాలితః. జానద్భిః అపి జనైః తెలిసినటువంటి మనుషుల చేత కూడా నియమము న అనుపాలితః అనుసరించబడలేదు, పాలింపబడలేదు. అంటే తెలిసిన వాళ్ళు కూడా రూల్స్ ని పాటించలేదు అని చెప్పడం అదే కర్మణి. జానద్భిః జానతా జానద్భ్యాం జానద్భిః జనైః. ఓకే. నెక్స్ట్, కార్యం కుర్వద్భిః మనుష్యైః సంతోషః అనుభూయతే. కార్యం కుర్వద్భిః మనుష్యైః పనిని చేస్తున్నటువంటి మనుష్యుల చేత సంతోషము అనుభవింపబడుతున్నది, అంటే వాళ్ళు చాలా ఆనందంగా పని చేస్తున్నారు అని చెప్పు. సంతోషః అనుభూయతే. లాస్ట్ వన్, నమద్భిః భక్తైః దేవ. కుర్వద్భిః ఎట్లా వచ్చింది, కుర్వద్భ్యాం కుర్వద్భిః అని వస్తుంది. కుర్వద్భ్యాం కుర్వద్భిః. లాస్ట్ వన్, నమద్భిః భక్తైః దేవః స్తుతః. నమద్భిః నమతా నమద్భ్యాం నమద్భిః నమస్కరిస్తున్నటువంటి భక్తులచే దేవుడు స్తుతించబడినాడు. స్తుతః పాస్ట్ టెన్స్. సో స్తుతింపబడినాడు అనేది మన ఇవి కూడా అన్ని కూడా మనకి పుంలింగంలోనే వచ్చేసాయి ఆల్మోస్ట్. ఎందుకంటే నపుంసకలింగ పదాలు మన ఏమంటారు కర్తృపదాలుగా ఉండడం అనేది కొంచెం కష్టం కదా మనకి బేసిక్ గా, అందువల్ల అంతకు మించి ఏమీ లేదు. అలాంటి ప్రయోగం కూడా వస్తే ఎక్కడైనా కనిపిస్తే కనిపించచ్చు. గచ్చతా యానేన స్థగితం అని చెప్పొచ్చు కదా, వెళుతున్నటువంటి వెహికల్ చేత ఆగబడినది, అది నపుంసకం అయిపోయింది. రైట్. గచ్చతా యానేన స్థగితం అన్నప్పుడు నపుంసకలింగం అయిపోయింది. సో అట్లా కొన్ని దొరుకుతాయి మనకి నపుంసకలింగం కర్తృపదంగా ఉండే పదాలు. మిత్రం కళత్రం వస్తే అలాంటి చోట్ల కూడా ఇలా. కళత్రం మళ్ళీ నపుంసకలింగం, దానికి కూడా ఇట్లాగే
వస్తుంది. అలా చెప్పుకోవాలంటే ఎలా చెప్పాలి? ఏదైనా ఒక వెర్బ్ తీసుకుంటే ఇక్కడి నుంచి సేమ్ ఇదే లిఖతా మిత్రేణ అని రాయొచ్చు. లేఖం లిఖతా మిత్రేణ చింతాకృతం చింతాకృత ఆలోచన చేయబడింది ఆర్ చింతనం కృతం ఇలా చెప్పొచ్చు. ఏదైనా సంథింగ్ అంటే మీకు విశేషము ఏ లింగంలో మీరు తీసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి శత్రు ప్రత్యయం కూడా అట్లాగే ఉండాలి. బికాస్ అది విశేషణము కాబట్టి. ఇది బేసిక్. ఇది అర్థమైందా ఇక్కడికి? సో ఎలా వస్తాయి పుంలింగం గాని నపుంసకలింగం గాని రూపాలు? పఠత పఠద్భ్యాం పఠద్భిః, లిఖత లిఖద్భ్యాం లిఖద్భిః, కుర్వత కుర్వద్భ్యాం కుర్వద్భిః. నపుంసకలింగం కూడా సంబంధించి కూడా మనం తీసుకుందాం కొన్ని మనం వాడేవి. గచ్చత గచ్చద్భ్యాం గచ్చద్భిః, వికసత వికసద్భ్యాం వికసద్భిః. ఓకే, ఇలాగా రకరకాలుగా మనము కుర్వత చెప్పుకున్నాం. ఇట్లా అన్నిటికీ కూడా తృతీయ విభక్తి పుంలింగం కావచ్చు నపుంసకలింగం కావచ్చు ధాతువులకి అలాగే ఉంటుంది శత్రు ప్రత్యయంలో. క్లియర్? ఎస్, ఇది క్లియర్ అయితే నెక్స్ట్ సెంటెన్సెస్ సెట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్ లో చతుర్థి పంచమి షష్ఠి సప్తమి అన్నీ వస్తాయి. ఎక్కడెక్కడ ఏ వాక్యంలో ఏదేది వస్తుందో నేను చెప్తా, నోట్ చేసుకుంటే పక్కన లైట్ గా నోట్ చేసుకోండి. ధావత్ ఏంటండి మహోదయ, ఇక్కడ ఆత్మనేపది 19వ పదం వాక్యంలో మహోదయ కార్యం కుర్వద్భిః మనుష్యైః సంతోషః అనుభూయతే. ఇక్కడ ఆత్మనేపది ధాతు ఇచ్చారు కదా మహోదయ. ఎస్, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం అనుకుంటూ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలండి. నేను అందరినీ మ్యూట్ చేసేసాను. వైష్ణవి గారు వచ్చారా? ఆవిడే డౌట్ అడిగారు. ఏది ఆత్మనేపది ధాతు అని మీరు దేని అంటున్నారు ఇప్పుడు? ఇక్కడ అనుభూయతే ఇచ్చారు కదా మహోదయ. మామూలుగా అనుభవతి అనుభవామి అలా చెప్తాం కదా మహోదయ. భూయతే ధాతు ఇచ్చారు కదా, అది అడుగుతున్నాను. ఇప్పుడు మీ డౌట్ ఏంటి దాంట్లో అని నాకు అర్థం కాదు. అది ఆత్మనేపథ్య ధాతువా మహోదయ అని అడుగుతున్నాను. కర్మణి ప్రయోగం. ఈ వాక్యాలన్నీ ఫస్ట్ ఇప్పుడు వరకు చదివిన వాక్యాలన్నీ కర్మణి ప్రయోగంలో ఉన్నప్పుడు వెర్బ్ ఎలా వస్తుందండి? భవతికి భూయతే రాదు. అవి మరి ఆటోమేటిక్ గా కర్మణి ప్రయోగంలో క్రియాపదాలు ఏమవుతాయి? ఆత్మనేపథి క్రియాపదాలే కదా అయ్యేది. అది ఓకే. ధాతువు అనకూడదు. కర్మణిలోకి వచ్చేసరికి క్రియాపదం ఆత్మనేపథి. రైట్, ఓకే. ఇంకా నేను ఇప్పుడు మనకి చిత్రం చిత్రం పశ్యబ్దిః జనై అన్నప్పుడు ఇది చిత్రం చూస్తున్నాను వస్తుందండి, చూసిన జనులని వస్తుందండి? చూస్తున్నప్పుడే వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, చేసేసుకున్నారు అంటే ఇది ఆ టైంలో ప్రెసెంట్ అన్నమాట. మనం ఇప్పుడు ఎప్పుడైనా కథ చెప్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమన్నాడు రాముడు అంటూ అప్పుడు చూస్తూ ఉన్న రాముడు ఏమన్నాడు అని చెప్తాం అనుకోండి సపోజ్. సో ఆ టైంలో ఆ కార్యక్రమం జరుగుతోంది. ఈ మొత్తం యాక్షన్ అంటే చర్చ జరిగిన టైంలో వాళ్ళు చూస్తూ ఉన్నారు అనమాట. అంటే చూస్తూనే చర్చించేసుకున్నారు వాళ్ళు. ఓకే, చూస్తూ చర్చ చేసుకుంటున్నారు, చూస్తూ చర్చ చేసేసుకున్నారు. ఆల్రెడీ అయిపోయింది అదంతా, చర్చ చేసుకున్నారు. అదే మీరు గనక కరోతి అంటే సహా లిఖద్భిః లేఖకైః సహా అలాంటి వాక్యం చూసారనుకోండి, దాంట్లో సంభాషణం కరోతి అంటే ప్రెసెంట్ గా జరుగుతోంది. రాస్తున్న లేఖకుల చేత వాళ్ళతో మాట్లాడుతున్నాడు అని ఇప్పుడు జరుగుతుంది. కానీ చర్చితాహ అని చెప్పేశారు కాబట్టి అది ఇది వరకు జరిగిపోయింది. ఓకే మేడం, చిత్రం అంటే ఇక్కడ పెయింటింగ్ అనా సినిమా? జనరల్ గా చిత్రం అంటే పెయింటింగ్ అనే వస్తుంది. బొమ్మ, ఫోటో, బొమ్మ ఏదైనా కావచ్చు. చలచిత్రం అంటేనే మనకి సినిమా అని వస్తుంది. మేడం అంటే ఇది కర్తరి సెంటెన్స్ అవుతుందా మేడం? సహ లిఖద్భిః లేఖకైః కాదు కదా. జనైః ఏది లిఖద్భిః లేఖకైః సహ అది కర్తరి సెంటెన్స్. ఎందుకంటే అక్కడ కర్తృపదం సహ, నాట్ జనైః. అహం భవత్యా సహ వార్తాలాపం కరోమి అన్నప్పుడు ఏమవుతుంది? భవత్యా సహ అన్నానని అది భవత్యా అని వచ్చిందని కర్మణి అయిపోదు. ఇక్కడ అహం కరోమి అనేది మెయిన్ ఇంపార్టెంట్. నేను ఏం చేస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని వస్తాయి అన్నమాట.
సో ఇక్కడ ఎప్పుడైతే సహ అని వచ్చిందో అది కర్తరి వాక్యం. రైట్? ఓకే. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్ మీకు చతుర్థి, పంచమి, షష్ఠి చెప్పారు కదా, అన్ని కలిపి చెప్పండి. మేడం 1 minute. ప్రశ్నం పృచ్చద్భిః ఛాత్రైః ఉత్థితం అంటే అడుగుతున్న శిష్యుల చేత లేవబడింది అన్నారు కదా. అంటే మనం కర్మణి వాక్యం. అంటే మనం కర్మణి అంటే భావే భావే భావేవా. ఓకే ఓకే. అంటే ఎందుకంటే మీకు ఉత్తిష్టతి, ఉపవిశతి, రోదితి, హసతి వీటన్నిటికీ కూడా మీకు అవన్నీ భావే క్రియాపదాలు, వాటి కర్మపదం ఉండదు, అకర్మక క్రియలు అవి. నేను ఉత్తితం అనుకోలేదు, పృచ్చద్భిః చూడాలనుకున్నాను. అంటే బేసిక్ గా ఇది మనం తెలుగులో ఎలా చెప్తామంటే ప్రశ్న అడుగుతూ పిల్లలు లేచి నుంచున్నారు, ఇదే మనం మాట్లాడతాం. ఓకే. కానీ కర్మణిలో చెప్పం. సంస్థ తెలుగులో మామూలుగా వాళ్ళ చేత లేవబడింది అలా చెప్పం. పిల్లలు ప్రశ్న అడుగుతూ ప్రశ్న అడుగుతున్న విద్యార్థులు లేచి నుంచున్నారు ఇలా చెప్తాం మనం మామూలుగా తెలుగులో. వాళ్ళ చేత లేవబడింది అనే మాట మనం చెప్పం. ఎందుకంటే మనకు అది వాడకంలో లేదు అలాంటి ప్రయోగం. అంటే అలా చెప్పొచ్చు కానీ అట్లాంటి మనం ఇది వ్యవహారంలో లేదు మనకది. బట్ సంస్కృతంలో కర్మణి ప్రయోగము అంటే భావే, అకర్మక క్రియలు అయితే భావే ప్రయోగము విస్తృతమైనటువంటి వాడకం ఉన్నది. కాబట్టి ఆ ఉత్థితం అనేది ఉపవిష్టం, ఉత్థితం ఇలాంటి మాటలు చాలా వస్తాయి. ఉపవిశ్యతే అంటే ప్రెజెంట్ టెన్స్ అయితే, ఇది పాస్ట్ టెన్స్. ఓకేనా? ఓకే. రైట్. నెక్స్ట్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్ చూడండి. ధావతే బాలకాయ లేఖనీం దేహి. మీరు ఇలాంటి వాక్యాలు చదువు, ఎస్పెషల్లీ అంటే విభక్తులు అన్ని వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చే వాక్యాలు చూస్తుంటే ఎన్ని మన ప్రథమ విభక్తి నుంచి, సరే పోని ప్రథమ వదిలేసేయండి, ద్వితీయ కూడా వదిలేయండి, తృతీయ నుంచి బాగా రూల్స్ అన్ని కూడా భలే అప్లై అవుతూ కనిపిస్తాయి. సపోజ్ ఇందాక సహా లిఖద్భి లేఖకై సహా అన్నప్పుడు సహా వచ్చింది, అక్కడ సహ వచ్చినప్పుడు సాకం సార్థం వచ్చినప్పుడు తృతీయ వాడాలి, ఇట్లాంటి మనం వాడుకుంటాం. సో ఇవన్నీ కూడా టక్ టక్ మనం వచ్చేస్తూ ఉండాలి బ్రెయిన్ లోకి. సో ఇప్పుడు ధావతే బాలకాయ లేఖనీం దేహి, క్రియాపదం ఏది? దేహి అంటే ఇవ్వు, మధ్యమ పురుష క్రియాపదం. లేఖనీం దేహి, ఇవ్వు అని ఎప్పుడైతే దదాతికే దేహి అని వస్తుంది, అది లిట్లకారంలో వస్తుంది దేహి. సో దేహి వచ్చినప్పుడు మీకు ఏం చేయాలి? దదాతుకి వస్తుంది దేహి. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? లోట్లో ఒక్క నిమిషం అండి. రైట్. సో దేహి అని ఎప్పుడైతే వచ్చిందో, ఏదైనా సరే ధాతువుకు సంబంధించి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా మనకి ఎవరికైతే అవి ఇస్తున్నారో, వస్తువులు ఇచ్చారో, ఇస్తున్నారో, ఇవ్వబోతున్నారో, ఏవైనా కావాలండి చతుర్థి విభక్తి రావాలి. అందుకని బాలకాయ, బాలకాయ. సో ధావతే బాలకాయ, బాలకాయ అనేది బాలకాయ లేఖనీం దేహి అనొచ్చు. మరి బాలకుడు ఎట్లాంటి వాడు? పరిగెడుతున్నటువంటి బాలకుని కొరకు పెన్నుని ఇవ్వు. ఓకే. ధావతే ధావద్భ్యాం ధావద్భ్యః ధావతే ధావద్భ్యాం ధావద్భ్యః చతుర్థి విభక్తి వాక్యం, అది ఏకవచనం. పక్షపాతం కుర్వతే తస్మై ఏషా కుప్యతి. చూసారా? కుప్యతి, కృత్యతి, దృహ్యతి, అసూయతి ఇలాంటి వచ్చినప్పుడు చతుర్థి రావాలి. ఎవరి పట్ల నెగటివ్ ఫీలింగ్స్ ఉన్నాయో వాళ్ళ పట్ల, వాళ్ళకి సంబంధించిన పదానికి చతుర్థి రావాలి. పక్షపాతం కుర్వతే తస్మై, పక్షపాతము చేస్తున్నటువంటి అతని పట్ల ఏషా కుప్యతి, ఈమె కోపిస్తున్నది అంటే కోపం తెచ్చుకుంటున్నది, కోపంగా ఉన్నది, అతని మీద వీడు కోపం వచ్చింది అని చెప్పటం. కుర్వతే కుర్వద్భ్యాం కుర్వద్భిః, సారీ కుర్వద్భ్యః చతుర్థి కదా, తస్మై చతుర్థి. సో కుర్వతే తస్మై, కుర్వతే కుర్వద్భ్యాం కుర్వద్భ్యః, ఇది కూడా చతుర్థి ఏకవచనం పుంలింగం. ఓకే. నెక్స్ట్ వి పఠద్భ్యః ఛాత్రేభ్యః అలసాః అసూయంతి, మళ్ళీ అసూయతి వచ్చింది. రైట్. చతుర్థి రావాలి. దేనికి రావాలి మరి? ఛాత్రేభ్యః విద్యార్థుల పట్ల. ఎలాంటి విద్యార్థులు వాళ్ళు? పఠద్భ్యః చదివేటటువంటి విద్యార్థుల పట్ల అలసాహ సోమరిపోతులు అసూయ చెందుతున్నారు. రైట్. సో పఠద్భ్యః, పఠతే ఏకవచనం అవుతుంది చతుర్థికి. పఠతే పఠద్భ్యాం పఠద్భ్యః, సో ఇది పుంలింగ బహువచనానికి ఉదాహరణ. క్రీడద్భ్యః బాలకేభ్యః పాఠః న రోచతే. మీకు చతుర్థి వచ్చినాయంటే ఇలాంటివన్నీ వస్తాయి.
రోచతే వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేయాలి? చతుర్థి రావాలి. సో బహువచనం వచ్చింది బాలకేభ్య అని. ఎలాంటి బాలకేభ్య? క్రీడద్భ్య. ఆడుతున్నటువంటి బాలకులకు వాళ్ళకి పాఠ న రోచతే, పాఠం అనేది రుచించదు, వాళ్ళకి ఇష్టం ఉండదు. చక్కగా ఆడుకుంటున్న వాళ్ళని కూర్చోబెట్టి పాఠం చెప్తామంటే ఎవరికి నచ్చుతుంది? వాళ్ళకి నచ్చదు. సో క్రీడద్భ్య, క్రీడత్తే, క్రీడద్భ్యాం, క్రీడద్భ్య చతుర్థి బహువచనం. సో ఫస్ట్ 2 సెంటెన్సెస్ పుంలింగ చతుర్థి ఏకవచనానికి ఉదాహరణలు. తర్వాత 3, 4 సెంటెన్సెస్ పుంలింగ చతుర్థి బహువచనానికి ఉదాహరణ. ఓకే, నెక్స్ట్ చూడండి 5వది. వేగేన ఆగచ్చతః యానాత్ మమ భీతి. ఇప్పుడు పంచమీ విభక్తి వచ్చింది. భీతి, భయము, భీతి ఉంటే దానికి కారణం ఏముంటుంది? కాజ్ ఆఫ్ ఫియర్ ఏముంటుందో దానికి పంచమీ రావాలి కదా. సో యానాత్ మమ భీతి, వెహికల్ వల్ల నాకు భయము. ఎలాంటి వెహికల్ అది? ఆగచ్చతః, వేగేన ఆగచ్చతః, ఆగచ్చతః, ఆగచ్చద్భ్యాం, ఆగచ్చద్భ్యః. ఆగచ్చతః పంచమీ శత్రుప్రత్యయం ఏకవచనం. కానీ ఇక్కడ యానాత్ ఉంది కదా, ఇది సో నపుంసకలింగ ఏకవచనం అని చెప్పు. ఎలా పుంలింగమా నపుంసకలింగమా తెలుస్తుంది ఇప్పుడు మనకి. పైన బాలకేభ్య, ఛాత్రేభ్య, తస్మై ఆర్ బాలకాయ ఇవన్నీ ఏమైనాయి? పుంలింగ శబ్దాలు అయిపోయినాయి. కానీ యానం అనేది నపుంసకలింగం. సో యానాత్ వచ్చింది కాబట్టి ఎవరైనా ఈ సెంటెన్స్ ఇచ్చి మీకు ఆగచ్చతః అండర్లైన్ చేసి అది ఏ విభక్తి ఏ లింగం అంటే నపుంసకలింగం అని రాయాలి. బికాజ్ ఇక్కడ ఆగచ్చతః అనేది నపుంసకలింగంలో ఉంది. సో ఈ వాక్యము నపుంసకలింగ శత్రు ప్రత్యయ నపుంసకలింగ పంచమీ ఏకవచనానికి ఎగ్జాంపుల్. వేగేన ఆగచ్చతః యానాత్ మమ భీతి, వేగంగా వస్తున్నటువంటి వాహనము వలన నాకు భయము అంటే భీతి అస్తి, కలదు అని చెప్పటం అన్నమాట. నెక్స్ట్ ఉద్గచ్చతః కోపాత్ సహ కంపతే. కోపంతో ఊగిపోతున్నాడు అంటాం చూడండి, అలా అనమాట. బుసలు కొడుతున్నాడు ఇట్లా అంటామే అదనమాట. కోపః పుంలింగ శబ్దమే. కోపాత్ పంచమి. ఉద్గచ్చతః పైకి వస్తున్నాడు అంటే ఉబికి వస్తుంది అనమాట. బాగా విపరీతంగా కోపం పెరిగిపోతుంది. సో దాని నుండి సహ కంపతే, అంత వచ్చినప్పుడు కోపంతో ఊగిపోతారు కదా, కంపతే ఊగుతున్నాడు. సో బాగా విపరీతంగా పెళ్ళుబికి వస్తున్న కోపంతో అతను ఊగుతున్నాడు, వణుకుతున్నాడు. సహ కంపతే. సో ఉద్గచ్చతః కోపాత్, ఇక్కడ ఉద్గచ్చతః అనేది పుంలింగ పంచమి ఏకవచనం శత్రుప్రత్యయం. ఉద్గచ్చతః, ఉద్గచ్చద్భ్యాం, ఉద్గచ్చద్భ్యః. సో ఎప్పుడైతే ఇవన్నీ బాగా నోరు అంటే బాగా ప్రొనౌన్స్ చేస్తారో నాలుక బాగా తిరుగుతుందని. ఓకే, అదైనా. సో 5వ వాక్యము నపుంసకలింగ శత్రుప్రత్యయ నపుంసకలింగ పంచమి ఏకవచనం. 6వది శత్రుప్రత్యయ పుంలింగ పంచమి ఏకవచనం. 7వది చూడండి. అరణ్యే సమ్ముఖం ఆగచ్చద్భ్యః వ్యాఘ్రేభ్యః హరిణాః భీతాః. హరిణాః భీతాః, మృగములు లేళ్లన్నీ భయభ్రాంతులై ఉన్నాయి. దేని వలన? వ్యాఘ్రేభ్యః పులుల వలన. ఈ పులులు ఎలాంటివి? ఆగచ్చద్భ్యః వస్తున్నటువంటి పులుల చేత. ఆగచ్చతః పైన కూడా వచ్చింది ఆగచ్చతః. సో ఆగచ్చతః, ఆగచ్చద్భ్యాం, ఆగచ్చద్భ్యః పంచమి బహువచనం. వ్యాఘ్ర శబ్దం పుంలింగ శబ్దం కాబట్టి ఇది పుంలింగంలో ఉంది. అరణ్యే సమ్ముఖం. సమ్ముఖం అంటే ఏంటండి? ఎదురు బొదురు పడ్డం. సో లేళ్లకు ఎప్పుడైతే పులులు ఎదురుగా వచ్చేసాయో, ఎదురుగా అరణ్యమందు వనంలో అడవిలో ఎదురుగా వస్తున్నటువంటి పులులను చూసి, సముఖంగా రావడం అంటే ఏంటి? మనం ముందుకు రావడం చూసి వాటి వలన హరిణాః భీతాః లేళ్లు భయపడినవి. నెక్స్ట్ రాత్రౌ రక్షణం కుర్వద్భ్యః యామికేభ్యః చోరాః బిభ్యతి. యామికః అంటే మన సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదండి, మన గూర్ఖాలు అంటాం మనం మామూలుగా. ఇప్పుడైతే కాపలా కాస్తారు కదా వాళ్ళు. సో రాత్రౌ రాత్రుల యందు రక్షణం కుర్వద్భ్యః యామికేభ్యః రక్షణను చేస్తున్నటువంటి కాపలాదారులు వాళ్ళ వలన చోరాః బిభ్యతి. బిభ్యతి బహువచనం, దొంగలు భయపడుతున్నారు. సో యామికేభ్యః పుంలింగ శబ్దం అయింది కాబట్టి ఇది పంచమి పుంలింగ బహువచనం.
కుర్వత్తః, కుర్వద్భ్యాం, కుర్వద్భ్యః. ఓకే. సో 5 నపుంసకలింగ శత్రుప్రత్యయ నపుంసకలింగ పంచమి ఏకవచనం, 6 పుంలింగ పంచమి ఏకవచనం, 7 పుంలింగ పంచమి బహువచనం, 8 పుంలింగ పంచమి బహువచనం. 9వ వాక్యం చూడండి. వికసతః పుష్పస్య సౌందర్యం అపూర్వం. వికసిస్తున్నటువంటి పుష్పము యొక్క సౌందర్యము, అందము అపూర్వం, చాలా అద్భుతంగా ఉంటుంది, ఇది వరకు లేనటువంటిది. సో పుష్పస్య నపుంసకలింగం, పుష్పం నపుంసకలింగ శబ్దం కదా, షష్ఠి. సో వికసతః పుష్పస్య, వికసతః అనేది ఇక్కడ ఈ వాక్యంలో వికసతః నపుంసకలింగ షష్ఠి ఏకవచనం. సో మామూలుగా చెప్పుకుంటే షష్ఠి ఏకవచనం. ఇది ఏ లింగం అని ఎలా చెప్తాం? పక్కన పుష్పాన్ని బట్టి దాని లింగం డిసైడ్ చేస్తాం. ఓకే. వికసిస్తున్నటువంటి పుష్పం. సో వికసతః షష్ఠీ విభక్తి కాబట్టి ఎలా వస్తాయి రూపాలు? వికసతః, వికసతోః, వికసతాం అని వస్తుంది. ఒక్క భవత్ శబ్దం వస్తే అన్ని వచ్చేస్తాయి. సో నెక్స్ట్, యుద్ధం కుర్వతః రామస్య పరాక్రమం దేవాః శ్లాఘితవంతః. కుర్వతః రామస్య, రామస్య షష్ఠి. యుద్ధము చేస్తున్నటువంటి రాముని యొక్క పరాక్రమమును దేవాః, దేవతలందరూ కూడా శ్లాఘితవంతః, మెచ్చుకున్నారు. కుర్వతః రామస్య షష్ఠి పుంలింగ ఏకవచనంలో ఉంది. కుర్వతః, కుర్వతోః, కుర్వతాం అనేది దాని రూపాలు. ఓకే. కుర్వతః, కుర్వతోః, కుర్వతాం. నెక్స్ట్, స్పర్ధార్థం గచ్చతాం ఏతేషాం జయః నిశ్చితః. స్పర్ధార్థం పోటీ కొరకు, కాంపిటీషన్ కొరకు, గచ్చతాం ఏతేషాం వెళుతున్నటువంటి వీరి యొక్క జయః విజయము, నిశ్చితః తథ్యము, నిశ్చయం చేయబడినది, నిర్ణయించబడింది అంటే తథ్యము అని చెప్పు. సో వికసతః, కుర్వతః అనేమో షష్ఠి ఏకవచనంలో ఉన్నాయి. గచ్చతాం ఏతేషాం, ఏతేషాం షష్ఠి బహువచనం కాబట్టి గచ్చతాం అనేది షష్ఠి బహువచనంలో ఉంది. ఇక్కడ ఏతేషాం అనేది యుద్ధానికి కాంపిటీషన్ వెళుతున్నది మనుషులే కాబట్టి పుంలింగంలో తీసుకోవాలి దీన్ని. సో గచ్చతః, గచ్చతోః, గచ్చతాం అనేవి దాని రూపాలు. గచ్చతః, గచ్చతోః, గచ్చతాం. నెక్స్ట్, దేశ రక్షణార్థం యుద్ధం కుర్వతాం సైనికానాం దేశభక్తి శ్లాఘనీయ. దేశ రక్షణార్థం, దేశ రక్షణము కొరకు, యుద్ధం యుద్ధమును, కుర్వతాం సైనికానాం షష్ఠి చేస్తున్నటువంటి సైనికుల యొక్క దేశభక్తి, దేశభక్తి శ్లాఘనీయ మెచ్చుకోదగినది. ఓకే, మెచ్చుకొనదగినది. సో కుర్వతాం వచ్చింది. కుర్వతః, కుర్వతోః, కుర్వతాం అని దాని రూపాలు వస్తాయి. కుర్వతః, కుర్వతోః, కుర్వతాం. సో ఇప్పుడు ఏమైంది? 9, 10 వాక్యాలేమో షష్ఠి ఏకవచనం, 11, 12 ఏమో షష్ఠి బహువచనంలో వచ్చినాయి. 13 చూడండి. ధనం అపహరతి చోరే ఆరక్షస్య దృష్టి పతిత. అపహరతి అంటే మామూలుగా చోరహ ధనం అపహరతి, దాంట్లో అపహరతి కాదు ఇది. అక్కడ దొంగ ధనమును దొంగిలించుచున్నాడు, అది ప్రథమ లట్లకారం ప్రథమ పురుష. పఠతి, పఠతః, పఠంతి ఫస్ట్ ప్రవేశాలు అది. ఇక్కడ అపహరతి అనేది అది కాదు, ఇక్కడ సప్తమి ఏకవచనం. సో ధనమును అపహరించుచున్న చోరుని యందు అంటే చోరుని మీద, దొంగ మీద, ఆరక్షకస్య దృష్టి, పోలీసు యొక్క దృష్టి పతిత పడినది. దృష్టి స్త్రీలింగ శబ్దం కాబట్టి పతిత అని వచ్చింది. వాడి మీద వీడి దృష్టి పడింది అని చెప్పడం. వాడి మీద అనాలంటే మరి ఏం చెప్పాలి? సప్తమి చెప్పాలి. సో చోరే అన్నారు. చోరే అని ఎప్పుడైతే అనేసామో దానికి సంబంధించిన అపహరిస్తున్నటువంటి అని చెప్పాలంటే అపహరతి అనాలి. అపహరతి, అపహరతోః, అపహరత్సు అనేది దానికి సప్తమి ఏకవచనం. ఓకే. అకార్యం కుర్వతి తస్మిన్ వివేకః సర్వథా నాస్తి. అకార్యం చోర అన్నా కాబట్టి పుల్లింగం తీసుకోవాలి, ధనం కాదు ఇక్కడ. చోరే ధనం తీసుకోవాలి. పుల్లింగ సప్తమి ఏకవచనం. పుంలింగమే ఇక్కడ. నపుంసకలింగం అదే రూపం ఉంటుంది, బట్ ఇక్కడ ఈ వాక్యంలో చోరే అనేది ఉంది కాబట్టి పుంలింగం అని చెప్పి తీసుకోవాలి.
సో దృష్టి ఉంది కాబట్టి పతితః రావాలి కదా మహోదయ. ఏంటమ్మా? దృష్టి అని ఉంది కదా మహోదయ, అక్కడ పతితః అనేది రావాలి కదా మహోదయ. దృష్టి పతిత స్త్రీలింగ శబ్దం తల్లి. దృష్టి స్త్రీలింగం. విసర్గ మహోదయ. విసర్గున్న మతి స్త్రీలింగ శబ్దం అవలే. మహోదయ మహోదయ. దృష్టి స్త్రీలింగ శబ్దం. బుద్ధి, దృష్టి, సిద్ధి ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలు. ఓకే. సో అకార్యం కుర్వతి తస్మిన్ వివేకః సర్వథా నాస్తి. కుర్వతి తస్మిన్ అతని యందు, కుర్వతి కుర్వతోః కుర్వత్సు. సో అకార్యం చేయకూడని పని చేస్తున్న అతని యందు వివేకః వివేకము అనేది సర్వథా నాస్తి, అసలు లేనే లేదు. ఓకే. వాడికి బుద్ధి జ్ఞానం ఉంటే చెయ్యడుగా ఆ పని, అది లేదు వాడి దగ్గర, కాబట్టే చేస్తున్నాడు. సో కుర్వతి తస్మిన్ అకార్యం చేయకూడని పని చేస్తున్నటువంటి అతనిలో అసలు వివేకం అనేది శూన్యం, అసలు లేనే లేదు. సో అతనిలో, అతని యందు అని చెప్పాలంటే తస్మిన్ సప్తమి చెప్పాలి. సో కుర్వతి, కుర్వతి కుర్వతోః కుర్వత్సు దాని రూపాలు. నెక్స్ట్ ఇవి రెండు కూడా 13, 14 రెండు కూడా పుంలింగంలోనే ఉన్నాయండి. తస్మిన్ గాని చోరే రెండు కూడా. తస్మిన్ మామూలుగా నపుంసకలింగానికి కూడా ఉంటుంది, బట్ ఈ కాంటెక్స్ట్ లో పని చేయడం అని వస్తుంది కాబట్టి మనిషి కింద తీసుకుంటాం కాబట్టి పుంలింగమే వస్తుంది. నెక్స్ట్ చూడండి, గచ్చతి తస్మిన్ యానే 50 జనాః సంతి. తస్మిన్ యానే ఆ బస్సులో, ఎలాంటి బస్సు అది? ఆ బస్సులో 50 జనాః సంతి, 50 మంది ఉన్నారు, మనుషులు ఉన్నారు. ఆ బస్సు అంటే ఆ బస్సు ఎలా ఉంది? గచ్చతి వెళుతున్నటువంటి ఆ బస్సులో. గచ్చతి గచ్చతోః గచ్చత్సు. గచ్చతి తస్మిన్ యానే 50 జనాః సంతి. సో అది ఇప్పుడు ఇక్కడ గచ్చతి అనేది ఏం చెప్తాము? తస్మిన్, ఇక్కడ గచ్చతి తస్మిన్, ఇక్కడ కూడా తస్మిన్ వచ్చింది, కానీ పక్కన ఉన్నటువంటిది ఏంటి? యానే. యానే. సో యానే వచ్చింది కాబట్టి యానం నపుంసకలింగం కాబట్టి ఈ యానం ఇప్పుడు తస్మిన్ను ఒక విశేషణం అవుతుంది, గచ్చతి అనేది కూడా ఒక విశేషణమే. వెళుతున్నటువంటి ఆ బస్సులో అని చెప్పడం అన్నమాట. ఓకే. సో ఇక్కడది నపుంసకలింగం అయింది. నెక్స్ట్ పాఠం ఇవి 3 నపుంసకలింగ ఏకవచనానికి ఉదాహరణ లేదు. 13, 14, 15. 16 వాక్యం. పాఠం పఠత్సు బాలకేషు గోవిందః ప్రథమం స్థానం ప్రాప్నుయాత్. పాఠము చదువుతున్నటువంటి బాలకులలో గోవిందుడు మొదటి స్థానమును పొందవచ్చు ఆర్ పొందవలెను, ఏదైనా చెప్పచ్చు. ఇక్కడ పొందవచ్చు అంటే సబబుగా ఉంటుంది. ఎస్. బాలకేషు ఇది చెప్పక్కర్లా నేను, సప్తమి బహువచనం. పఠత్సు, పఠతి పఠతోః పఠత్సు. ఓకే. పఠత్సు వచ్చింది, సప్తమి బహువచనం. నెక్స్ట్ తపః ఆచరత్సు భక్తేషు భగవత కృపా ప్రదర్శిత. ఇది కర్మణి వాక్యం అండి. ఎంత బాగుందో వాక్యం. ఎందుకు? భగవత కృపా ప్రదర్శిత, భగవంతునిచే కృప ప్రదర్శించబడినది అంటే ఆయన కృపా కటాక్షణములు ప్రదర్శింపబడ్డాయి. ఎవరి మీద ఆయన కృప కురిసింది అంటే భక్తేషు, భక్తుల యందు. ఎలాంటి భక్తుల యందు? ఆచరత్సు, ఆచరిస్తున్నటువంటి. ఏం ఆచరిస్తున్నారు? తపః, తపమును. ఇక్కడ తపః అనేది ద్వితీయ విభక్తిలో ఉంది. తపః అనేది మనః, తపః, యశః ఇవన్నీ కూడా మనకి ఏమంటారు? సకారాంత నపుంసకలింగ శబ్దాలు. సో మనః, మనసి, మనాంసి లాగా తపః అనేది కూడా ఇక్కడ ద్వితీయ విభక్తిలో ఉంది. సో తపః ఆచరత్సు భక్తేషు, తపస్సును ఆచరిస్తున్నటువంటి భక్తుల యందు భగవంతునిచే కృప ప్రదర్శింపబడినది. ఓకే. ఇది కర్మణి వాక్యమే, కానీ ఎంత బాగుందో చూడండి. అంటే ఎన్ని రకాలుగా ట్విస్టులు చేయొచ్చో చూడండి. దీంట్లో మనకు తెలియని పదాలు ఏమీ లేవు, కానీ ఆ పదాలన్నింటినీ ఈ రకమైన వాక్యంగా రాయొచ్చన్న విషయమే మనకు తెలియదు. రైట్. కృపా ప్రదర్శిత. సో ఆచరత్సు భక్తేషు, ఆచరతి ఆచరతోః ఆచరత్సు, సప్తమి విభక్తి రూపాలు. ఆచరతి ఆచరతోః ఆచరత్సు. లాస్ట్ వన్. వ్యర్థం సమయం యాపయత్సు ఏతేషు కస్యాపి కార్యశ్రద్ధ నాస్తి. వ్యర్థం సమయం యాపయత్సు ఏతేషు.
వృథాగా సమయమును గడుపుతున్నటువంటి వీరిలో కస్యాపి ఎవరికీ కూడా కార్యశ్రద్ధ అనేది లేదు. కార్యశ్రద్ధ నాస్తి. పని చేసే పని పట్ల శ్రద్ధ లేదు. సో ఏమని చెప్పారు? యాపయత్సు ఏతేషు. యాపయతి, యాపయతో, యాపయత్సు. కొంతమంది ఈ శత్రు ప్రత్యయాలు ఇచ్చినప్పుడు మీకు ఇస్తారు కదా, లకార రూపాలకి ఏవో ఒకటి ఇచ్చి దీనికి మిగతా 2 వచనాలు రాయమని ఇస్తారు కదా. అవి రాయమని ఇచ్చినప్పుడు ఇట్లాగే ఏదో ఇచ్చారు ఒకటి. ఇలాగే సప్తమి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి, మనం శత్రు ప్రత్యయం చదువుతున్నాం మన శిక్షలో. శత్రు శాన తర్వాత వస్తుంది. ఇది చదువుతున్నప్పుడు మీకు సపోజ్ పఠతి అని ఇచ్చారనుకోండి, మిగతా 2 వచనాలు రాయమంటే వాళ్ళు శబ్ద రూపాల మధ్యలో అడిగారు కదా, అవి శబ్ద రూపాల మధ్యలో అడిగినప్పుడు పఠతి పఠతోహ పఠత్సు రాయాలి, కానీ పఠతి పఠతః పఠంతి అని రాసి మార్క్ వేయమంటే ఇవ్వరండి. ఎందుకంటే 2 కరెక్టే, కానీ వాళ్ళు మిమ్మల్ని ఆ శబ్దాలకి మిగతా వచనాలు రాయమన్నారు. శబ్దం అది ఇచ్చిన లిస్ట్ కూడా ఏమంటారు, ఆ శబ్దాల్లో పక్కన పైన ఏదైనా పుంలింగం ఉండొచ్చు, వేరేది ఉండొచ్చు. మీరు దాన్ని తీసుకెళ్ళి అక్కడ కుర్వతే అని ఇచ్చుండొచ్చు పైన, లేకపోతే కుర్వద్భ్యాం అని ఇచ్చుండొచ్చు, మధ్యలో ఇచ్చుండొచ్చు, మిగతా 2 రాయమనొచ్చు. కిందన పఠతి అని ఇచ్చారనుకోండి, మీరు అట్లాంటి సందర్భాల్లో ధాతువుల్ని ఈ శత్రు ప్రత్యయాలని మిక్స్ చేయలేరు కదా. శత్రు ప్రత్యయాలు ఏమవుతాయి? సుబంతాలు అవుతాయి, అంటే విభక్తులు వస్తాయి. ధాతువులు ఏమవుతాయి? మీకు లకారాలు వస్తాయి. ఈ రెండింటిని మిక్స్ చేయకూడదు. అట్లాంటి వాడు నేను పఠతి పఠతా పఠంతి కరెక్టే కదా, కరెక్టే కావచ్చు, కానీ ఆ కాంటెక్స్ట్ లో కరెక్ట్ కాదు, అప్పుడు మార్క్ పోతుంది. అందుకని గుర్తుపెట్టుకోండి. మన శిక్షలో అలాంటివి అడిగారు మిమ్మల్ని, వచనాలు వేరే వచనాలు అడిగారంటే అర్థం ఏంటి? అవి శత్రు ప్రత్యయ సప్తమిలో ఉంటున్నాయని అర్థం. అది గుర్తుపెట్టుకో. ఓకే, ఏకవచనంలో ఇస్తే. ఎస్ సుబ్బలక్ష్మి గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే. ఇక్కడ మనకి ధనం అపహరతి చోరే ఆరక్షకస్య దృష్టి పతిత. ఆ వాక్యం కర్తరి వాక్యంలోనే ఉంది కదా మనకి. అంటే ధనము అపహరిస్తూ ఉన్న చోరుడి యందు ఆరక్షకుని యొక్క దృష్టి పడింది. అంటే పతిత ఆసీత్ అనుకోవచ్చు అక్కడ. ఇప్పుడు మీరు ఏమంటారు? అంటే నాకు అది దృష్టి పతిత అని వచ్చేసరికి అది కర్మణి కింద వస్తే అక్కడ ఆరక్షకస్య రాదు కదా అని డౌట్ వచ్చింది. సో ఇది కర్తరి వాక్యమే కదా, కన్ఫర్మేషన్ కి. కర్తరి వాక్యమే. అంటే మరి పద్ధతి అనేది కర్మణిలో యూజ్ చేస్తాం కదా మేడం. అలా కాదండి. గతః గం ధాతువుకి ఇప్పుడు రామః గతః అన్నా, రామేణ గతం అన్నా ఒకటే కదా, రామః గతవాన్ అన్నా ఒకటే. కొన్ని వర్బ్స్ కి క్త ప్రత్యయం కర్తరిలో కూడా వాడతామని చెప్పుకున్నాం కదా మనం. దాంట్లో ఇది కూడా ఒక రకమైన ఎగ్జాంపుల్. ప్రతిసారి అవదు, కొన్ని సందర్భాల్లో అవుతుంది. దృష్టి పడినది. అన్వయరచనకి బాగున్నాయండి. ఏంటండి? అన్వయరచనకి ఈ వాక్యాలన్నీ బాగుంటాయి. సో సుబ్బలక్ష్మి గారు, ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా? మేడం, అదే కర్తరి వాక్యమా కాదా అన్నదే కన్ఫర్మేషన్, అంతే. కర్తరి వాక్యమే. మేడం ఈ లాస్ట్ సెంటెన్స్ ఏ లింగం వస్తుంది మేడం? ఏతే ఇప్పుడు వృధాగా సమయం గడుపుతున్న వీరియందు అంటున్నప్పుడు మనుషులనే చెప్తున్నాం కదా. వీరియందు అంటే నపుంసకలింగం రాదు, అప్పుడు పుంలింగమే వస్తుంది. అదే ఏతేషు మిత్రేషు అన్నారు అనుకోండి, అప్పుడు నపుంసకలింగం అని చెప్పాలి. ఏం చెప్పలేదు కదా, ఏతేషు అన్నారు, వీరిలో అన్నారు, అప్పుడు ఏతేషు జనేషు అని మనం మెంటల్ గా ఫిక్స్ అవ్వాలి. స్పెసిఫిక్ గా వాళ్ళు ఏతేషు మిత్రేషు అని అప్పుడు అదేమి వచనం, అదేమి లింగం అన్నారు అనుకోండి, ఖచ్చితంగా నపుంసకలింగం అనే చెప్పాలి. రైట్? అది చిన్న ట్రిక్, ఇవి అన్ని అంతే. ఏ లింగం అని చెప్పడానికి చిన్న ట్రిక్. ఓకే, క్లియరా ఇక్కడికి? ఎస్ ప్రసాద్ గారు చెప్పండి. ఇవన్నీ కలిపి ఒక ఎక్సర్సైజ్ ఇస్తారా మరి, మిక్స్డ్ బ్యాగ్ చేసి, లేకపోతే మేము ఇదే ప్రథమ విభక్తి నుంచి సప్తమ విభక్తి అన్ని కలిపేసి కలగపులగం చేసి ఇచ్చేయండి సార్ మేడం. అది కాదండి, ఎక్సర్సైజ్ బాగుంటుంది. అది కాదు, మీకు అందరికి ఆవకాయలు, ఎంత ఆవకాయల సీజన్ అయినా మరి అన్నప్రాసన రోజున ఆవకాయ వద్దులేండి, నోరు అన్ని మండిపోతుంది కూర్చుని. ఇంకా మనం ఓన్లీ వాళ్ళు ఇచ్చిన వాక్యాలు చదివి అర్థం చేసుకుని, ఓహో విభక్తులు ఇలా వస్తాయి కాబోలు అని అనుకుంటూ ఉన్నాం. ఇంకా పూర్తిగా కూడా అనుకోలేదు, నేను అనేసుకున్నాను, నాకు వచ్చేసింది కాబట్టి. మీరు ఇంకా అనుకుంటూ ఉన్నారు. ఇంకా దీనికి వాళ్ళు ఇచ్చిన ఎక్సర్సైజ్లే బోల్డ్ ఉన్నాయి.
అవన్నీ చెయ్యాలి ఫస్ట్. అవే మిక్స్డ్ గా ఉంటాయి. తర్వాత కదా నేను ఇచ్చే ఎక్సర్సైజెస్ గురించి వస్తాయి, కంగారు పడకండి. ఓకే, నేను ఇచ్చేవి కూడా వస్తాయి. ఫస్ట్ ఇది అవ్వనివ్వండి. ఇప్పుడు ఈ క్లాస్ లో ఈ లెసన్ చెప్తే ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇప్పుడు చెయ్యం కదా, మీరు ఆ శబ్ద రూపాలను చదువుకుని రావాలి కదా. ఏదేదో నెక్స్ట్ క్లాస్ లో కానీ ఆన్సర్స్ చెప్పవు, నెక్స్ట్ క్లాస్ లో పంపిస్తా, కంగారు పడకండి, అన్ని వస్తాయి. ఓకే, ఇందాక ప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ చెప్పండి సార్. మేడం ఒక్కసారి లాస్ట్ సెంటెన్స్ ట్రాన్స్లేషన్ చెప్పరా మేడం ఈ తెలుగులో? ఓకే, వ్యర్థం సమయం యాపయత్సు ఏతేషు కస్యాపి కార్యశ్రద్ధ నాస్తి. అంటే వ్యర్థం వృధాగా, సమయమును, యాపయత్సు గడుపుతున్నటువంటి, ఏతేషు వీరిలో వీరియందు లేకపోతే, కస్య అపి ఎవరికీ కూడా, కార్యశ్రద్ధ పని పట్ల శ్రద్ధ, కార్యశ్రద్ధ నాస్తి లేదు. ఓకేనా సార్? ఓకే మేడం, ధన్యవాదాలు. రైట్. ఇది మేడం, ఇది 16వ సెంటెన్స్ లో 15వ సెంటెన్స్ లో దాంట్లో ఆ గ్యాప్ దేనికి వదిలేరండి? గ్యాప్ ఎక్కడుంది? గ్యాప్ ఒక డాష్ లా ఇచ్చారు కదా. ప్రింటింగ్ ప్రాబ్లం అండి, ప్రింటింగ్ మిస్టేక్ అమ్మా, అదేం లేదు అక్కడ, ఏం లేదు. అంతేనండి. ఓకే, నా పుస్తకంలో లేదు, అందుకే నేను ప్రింటింగ్ వెతుకుతున్నా. మిస్టేక్ మాకందరికి ఉందండి, కానీ ప్రింటింగ్ మిస్టేక్ అది. పంచాశత్ డాష్ జనాహ సంతి అని ఉందండి, డాష్ పడింది అంతే. లేదు, ఏం లేదులేండి. గచ్చతి తస్మిన్ యానే 50 జనాహ సంతి, అదే వాక్యం, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి పుంలింగంలో, నపుంసకలింగంలో కూడా శత్రు ప్రత్యయ రూపాలు ప్రథమ విభక్తి నుంచి సప్తమి, సంబోధన ప్రథమ జనరల్ గా వాడము, వస్తే ఎక్కడన్నా అప్పుడు ఆలోచించవచ్చు. సో ఎలా ఉంటాయి అనేది తెలిసింది. ఇప్పుడు మొత్తంగా ఇక్కడ ఉన్న శబ్దరూపం మొత్తం రాయమని అయితే ఇవ్వరు, డెఫినెట్ గా ఇవ్వరు అట్లాగా, బట్ తెలియాలి కదా మనకి. సో మనం ఏ ఏ వాక్యాలు వేటి కిందకు వచ్చాయనేది కూడా చెప్పుకున్నాం. బేసిక్ గా విశేషణం, విశేషణ భావమేనండి. అప్పుడేమో మనం ఉత్తమేన బాలకేన, ఉత్తమాయ బాలకాయ, ఉత్తమాత్ ఇలా చదువుకున్నాం, కరెక్ట్, రైట్. అలాగే నంబర్స్ కూడా చదువుకున్నాం అట్లాగే. ఇప్పుడు కొత్తగా శత్రు ప్రత్యయాలకు కూడా అవి చదువుకున్నాం, అంతే డిఫరెన్స్. ఓకే, సో శత్రు ప్రత్యయానికి ఆ రూపాలు రావాలి, పుంలింగ నపుంసకలింగాలు. మీరు చదువుకుని వచ్చారనుకోండి, చూసుకుని వస్తే ఎక్సర్సైజ్ మనం ఫ్రైడే క్లాస్ లో చేద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ మేడం ఇంకొక చిన్న డౌట్. చెప్పండి. నాకు ఆ వాక్యంలోని ఇప్పుడు మనం తెలుగులో అనుకుంటే అక్కడ సప్తమి అనేది ఎలా తెలుస్తుంది అంటే దొంగలిస్తున్న దొంగను అని నేను తెలుగులో ద్వితీయ విభక్తి అనేసుకుంటే నేను రాసేటప్పుడు సంస్కృత వాక్యంలో తప్పు రాస్తాను కదా. అక్కడ ఖచ్చితంగా నేను సప్తమియే ఎలా రాయగలను? నాకు ఆ ట్రిక్ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే, దొంగతనము చేస్తున్న దొంగని పోలీసు చూశాడు అన్నాం అనుకోండి, దొంగతనము చేస్తున్న దొంగను చూశాడు, రైట్, అప్పుడు ద్వితీయ వస్తుంది. చోరం దృష్టవాన్, మిగతా ఆ చోరంకి మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి. చోరం ఆరక్షక దృష్టవాన్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? దొంగని చూశాడు అని చెప్పట్లా, అదే అర్థం వచ్చేదాన్ని ఇంకొక రకంగా చెప్తున్నాం వాక్యాన్ని. దొంగ మీద ఇతని దృష్టి పడింది అని చెప్తున్నాం, ఇతను చూశాడు అంటలేదు, ఇతని దృష్టి పడింది అన్నాం. ఎప్పుడైతే దొంగ మీద అన్నామో కంపల్సరీ సప్తమి రావాల్సిందే. చోరే అని ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు దాని విశేషణం వస్తుంది. దొంగతనము చేస్తున్నటువంటి అంటే ఏమనాలి, దొంగిలిస్తున్నటువంటి అంటే ఏమనాలి, అపహరణం. అపహరణంకి అపహరన్ అనేది శత్రు ప్రత్యయం ఏకవచనం అయితే సప్తమి ఏమవుతుంది? అపహరతి చోరే, అది రావాలి. మీకు అర్థం ఒకటే కావచ్చు, మొత్తానికి వీడు దొంగతనం చేస్తున్నాడు, అదే టైంలో పోలీసు వీడిని చూశాడు, ఇదే జరిగింది అక్కడ. కానీ దొంగిలిస్తున్న దొంగను పోలీసు చూశాడు అంటానికి, దొంగిలిస్తున్న దొంగ మీద పోలీసు దృష్టి పడింది అనడానికి డిఫరెన్స్ ఉందా లేదా? ఒకటి ద్వితీయ విభక్తిలో వచ్చింది, ఒకటేమో అదే. మీరు అలా చెప్పాలనుకోండి, అపహరంతం చోరం ఆరక్షక దృష్టవాన్ అని చెప్పాల్సి వస్తుంది. అంటే లైక్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ లాగా ఇవి కూడా సెంటెన్సెస్ ఇలా డిఫరెంట్ గా రాయడానికి. అంతే మరి. దొంగని చూశాడు, దొంగ మీద దృష్టి పడింది, దొంగని అంటలేదుగా రెండో వాక్యంలో మనం, కరెక్ట్ కదా. సో అటు చెప్పినప్పుడు మనకు దొంగే ఇంపార్టెంట్ ఇక్కడ.
ఆ దొంగ నువ్వు అంటున్నారా, దొంగ మీద అంటున్నారా, దొంగతో అంటున్నారా, దాన్ని బట్టి పక్కన ఇది శత్రుప్రత్యయ రూపం వస్తుంది. ఇప్పుడు మన అనువాదం చేసేటప్పుడు క్లియర్ గా చూసుకోవాలి. క్లియర్ గా చూసుకోవాలి. ఇప్పుడు మీకు మీ అంతటి మీరుగా ఒక పారాగ్రాఫ్ చిన్న స్టోరీ రాద్దామని బిగిన్ చేశారు, అది మీకు స్వతంత్రం. మీరు నేను దొంగని నేను కాంప్లికేటెడ్ గా రాయను, దొంగని చూశాడని రాస్తాను, రాసుకోండి, ఎవరు వద్దన్నారు. బట్ వాళ్ళు ట్రాన్స్లేషన్ వాక్యాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశంతో రాయాలి. అవునా కాదా? అంతే కదా. బేసిక్ గా వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశంతోనే రాయాలి. అంటే వాళ్ళు మీకు అర్థం అలా రాయకూడదని చెప్పట్లేదు, బట్ వాళ్ళు అర్థమవుతుందా లేదా మీకు అనేది చెప్తున్నారు. అక్కడ మీకు సప్తమి విభక్తిది అని అర్థమవుతుందా లేదా అనేదే టెస్ట్ చేస్తారు. దానికోసం వాక్యాలు ఇచ్చారు. అంతే కదా ఎప్పుడు. సో మనం మామూలు కూర్చుని రాద్దామని బిగిన్ చేసాం అనుకోండి, మీ ఇష్టం, రాసుకోండి. నేను కర్మని రాయను, ఈ కంగారు ఎవరు పడతాను, నేను కర్తని రాసుకోండి. నేను లకారం ప్రయోగమే చేయను, హాయిగా దృష్టవంత దృష్టవాన్ ఇట్లాగే రాసుకోండి, అది మీ ఇష్టం. బట్ ఇక్కడ మీకు అర్థమైందా లేదా తెలుసుకునే ప్రయత్నంలో ఏమవుతుంది, వాళ్ళు ఎలా ఇచ్చారో చూసి దాన్ని బట్టి మనం చెప్పాల్సి వస్తుంది అర్థం అనేది. ఓకే, క్లియర్? క్లియర్. ఏమో ఇంకా వాయిస్ ఇలా రావట్లేదు, గంభీరంగా క్లియర్ అని రావట్లేదు, అంటే ఇంకెక్కడో శంక ఉంది. లేదు మేడం, అంటే క్లియర్ మేడం, నేను క్లియర్ ఎలా క్లియర్. ఆలోచించానంటే సప్తమి విభక్తిలోని నియమాలు లేవు కదా, ఇక్కడ సప్తమి విభక్తి రాయాలి అని నాకు ఎలా తెలుస్తుంది అని కనుక్కున్నాను అంతే. ఇప్పుడైతే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు క్లియర్ అయ్యింది. అది సప్తమి విభక్తి నియమాలు ఉన్నాయి. కుంచిక కుత్ర అస్తి, కుంచిక స్యూతే అస్తి, ఎక్కడుంది, వీడి దృష్టి ఎక్కడ పడింది, ఆ దృష్టి పడడానికి ఆధారం ఏంటి, దొంగ. సో దొంగకి ఇప్పుడు ఎందుకు లేదు విభక్తి, ఉంది, రూల్ ఉంది. అదే అర్థమైంది మేడం మీరు చెప్పాక. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎక్కడో ప్రవేశాలు రాసేసాం, 99 మార్కులు 100కి 100 వచ్చుంటాయి, మనకి ఏముందిలే మర్చిపోవచ్చు, లేదండి. అవే విభక్తులు ఒకటే, మీకు ఆ విభక్తులు లేదా లేకుండా మీరు మాటలు రాయలేరు, మాటలు లేకుండా వాక్యాలు రాయలేరు, వాక్యాలు లేకుండా పారాగ్రాఫ్లు రాయలేరు. అన్ని ఇంటర్లింక్డ్. ఏది ఆ బేసిక్స్ మర్చిపోకూడదు, ఎప్పుడు అది వస్తూనే ఉంటాయి. రేపు ప్రొద్దుట మీరు చిన్న స్టోరీ లేదా మీకు రోజువారీ జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న అనుభవమే రాద్దామని ప్రయత్నించిన, అనుభవం వరకు అక్కర్లో చిన్న దినచర్య రాద్దామని ప్రయత్నించిన, ఈ ప్రతిదీ ఇచ్చాను, నేను తీసుకెళ్లి పక్కింటి ఆవిడకి నేనేదో ఇచ్చాను ఆవిడకి ఇచ్చాను అని ఎప్పుడైతే అంటున్నామో ఖచ్చితంగా చతుర్థి రావాలి అక్కడ. ఓకే, ఎవరో తలుపు కొట్టారు, నాకు భయం వేసింది, తలుపు కొట్టిన వాళ్ళ వల్ల నీకు భయం వేసింది, సో పంచమి రావాల్సిందే. అరే ఇది నాది కాదు పుస్తకము, పక్క వాళ్ళది అనుకుంటా, లేకపోతే ఎదురింటి వాళ్ళది అనుకుంటా, సంబంధం రావాల్సిందే, షష్ఠి రావాలి. సో ఇవి అన్నమాట. ఇవి రాకుండా మీరు ఇది మీ తెలుగులో చెప్పేసినప్పుడు ఎలా చెప్పేసా, అంత ఫ్రీగా చెప్పాలంటే ఎలా రావాలి, చిన్న పదాలే ఎంచుకున్నా. వొకాబులరీ పెద్ద ఏదో పెద్ద ఇంత పొడుగు మాట అక్కర్లా, మనకి చిన్న మాట అయినా క్లియర్ గా చెప్పాలంటే దానికి సంబంధించిన విభక్తులు క్లియర్ గా తెలియాలి, లింగం తెలియాలి, అప్పుడే కరెక్ట్ వస్తుంది. రైట్? ఓకే, ఇవన్నీ నెమ్మదిగా వస్తాయి. అందుకనే ఇవన్నీ మీకు శిక్ష కోవిద వరకు కూడా ఒక బేస్ అండి. జస్ట్ ఏదో అనుకుంటాం కోవిద అయిపోతే మనం కోవిదలం అవుతామని, అవము. ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇవన్నీ ఉన్నాయి, అక్కడి నుంచి అసలు మథనం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే సైమల్టేనియస్ గా చిన్న పుస్తకాలు ఇవన్నీ అయిపోయేటప్పుడు మనం ఇవి చదువుకోవడానికే మనకి టైం సరిపోదు అనిపిస్తుంది పనులు చేసుకుంటూ. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత వదిలిపెట్టకుండా చిన్న పుస్తకాలు ఉన్నాయి, కథల పుస్తకాలు ఆన్లైన్ లో దొరుకుతున్నాయి చాలా, అన్ని తీసుకోవడం, ఒకటొక్కటి చదివితే ఇప్పుడు మనం చదివిన వాటన్నిటిలో విభక్తులు ఎలా వచ్చాయి, వచనాలు ఎలా వచ్చాయి, లింగం ఎలా వస్తోంది, డిక్షనరీ పెట్టుకోవడం, వెతుక్కోవడం, అది చేసినప్పుడు కొంచెం కొన్ని రోజులు కష్టపడితే ఏమవుతుందంటే నెమ్మదిగా ఆ లేఖన శైలికి అలవాటు పడతాం, సంస్కృతం లేఖన శైలికి అలవాటు పడుతుంది బ్రెయిన్. సో అది ఇంప్రొవైజేషన్. ఓకే, ఎవరైనా అలాగే ఇంప్రూవ్ అవుతాం. ఫస్ట్ మీకు రాదు, పఠతి అంటే ఏమిటో తెలియదు ఫస్ట్, ఇప్పుడు పఠతికి ఇంకో రూపం ఉందని తెలిసిందా లేదా 1.5 years లో. సో ఇదన్నమాట విషయం. రైట్? ఓకే, మూవింగ్ ఆన్. ప్రహేళిక అండి, పెద్ద నాకు నచ్చది ప్రహేళిక, అయినా సరే తప్పదు చెప్పాలి కాబట్టి. ప్రాయేణ నీచలోకస్య కహ కరోతీహ గర్వతాం ఆదౌ వర్ణద్వయం దత్వా బ్రూహి కే వనవాసినః. ఓకే, ప్రాయేణ నీచలోకస్య కహ కరోతీహ అనే దాంట్లో కరోతి ఇహ గర్వతాం ఆదౌ వర్ణద్వయం దత్వా బ్రూహి
కే వనవాసిన ప్రాయేణ జనరల్లీ. ఓకే. నీచలోకస్య, నీచలోకం అంటే అదేదో మానవలోకం పాతాళలోకం కాకుండా ఇంకేదో లోకం ఉంది అనుకున్నారు, అక్కర్లేదు. అధములు నీచ మానవులు అంటారే వాళ్ళల్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళలో కహ ఎవడు ఇహ గర్వతాం కరోతి, ఇక్కడ బాగా గర్విష్టిగా ఉంటాడు, ఎవడికి బాగా అహంకారం ఎక్కువగా ఉంటుంది, బాగా గర్వంగా ఉంటాడు. దానికి అర్థం ఎలా తెలుస్తుందట, దానికి ఆన్సర్ ఎలా వస్తుందట, ఆదౌ వర్ణద్వయం దత్వ, దాంట్లో సో ఆదౌ ఏం చెప్తున్నాం, ప్రాయేణ నీచల లోకస్య కహ కరోతీహ గర్వతాం. జనరల్ గా అధములైన మానవులలో ఎవడికి బాగా అహంకారము గర్వము ఉంటుంది అనే ప్రశ్నకి సమాధానం ఎలా వస్తుంది అంటే, ఆదౌ వర్ణద్వయం దత్వ, ఎక్కడో ఒక మాట ఉంది, దానికి ఆదౌ అంటే స్టార్టింగ్ లో మొదట, దానికి ముందర వర్ణద్వయం రెండు అక్షరాలను, వర్ణద్వయం అంటే రెండు అక్షరాలను, దత్వ ఇచ్చి, బ్రూహి అంటే చెప్పు, వదతు అని చెప్పడం, వద. ఎవరు ఏం చెప్పాలట, కే వనవాసిన అనే పదం అంటే ఆటవికులు అంటాం కదా మనము, వాళ్ళకి సంబంధించి ఇంకోటి ఏదో పర్యాయ పదం ఉంటుంది. ఆ పదంలో ముందు రెండు అక్షరాలు ఇస్తే వచ్చేది పదం కాదు సారీ, ఏది ఆటవికులు అని అర్థం రావాలి. కే వనవాసిన, దేనికో ముందు రెండు అక్షరాలు ఇచ్చిన తర్వాత ఆటవికులు అనే అర్థం వస్తుందిట. రాహ అది ఐ మీన్ ఆ పదానికి మొత్తానికి. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఒక పదం ఏదో ఉంటుంది, దానికి ముందర రెండు అక్షరాలు ఇవ్వాలి ఆన్సర్ కోసం, ఇది ఆన్సర్. ఓకే. ఆ పదం ఏంటి, వచ్చే అర్థం ఎలా రావాలి, వనవాసిన అనే మీనింగ్ రావాలి, ఆటవికులు అనే మీనింగ్ రావాలి. మనకు చచ్చినా తెలియదు ఈ పదం, వాళ్ళు ఇచ్చేసారు అందుకనే. ఓకే. రాహ అంటే సంపద అనే అర్థం ఉందండి, రాహ అంటే సంపద అనేది. సో దానికి రెండు అక్షరాలు ముందు ఇవ్వాలట. సో ఇచ్చిన ఒక పదం ఇది అసలు ఖచ్చితంగా మనం అసలు ఊహించలేని పరిస్థితి అనమాట. పండితులకు తెలుస్తుందేమో కానీ మనకు తెలియదు. సో ఏదో పదం ర్యాండమ్ గా అదేమిటో కూడా చెప్పట్లేదు. సో రాహ అనేది సంపద అనేది వస్తుంది. సో దానికి శ బ అనే రెండు అక్షరాలు కలిపితే ముందు శబరాహ అని వస్తుంది. శబరాహ అంటే ఆటవికులు అని అర్థం, వనవాసిన అనేది. సో అది విషయం. ఏ వస్తువు వల్ల అహంకారం ఉంటుంది, కహ కరోతి అంటే డబ్బున్నవాడు బాగా అహంకరిస్తాడు. సో ఇప్పుడు మనం ఎంతవరకు వెళ్ళాలంటే మన ఆలోచన ఈ పద్యం చదివితే, ఓకే, ఒకటేదో వస్తువు ఉంది అనే థాట్ రావాలి ఫస్ట్. సో మనకి శ్లోకం ప్రకారంగా ఏమవుతుంది, ఈ మానవ లోకంలో నీచులైనటువంటి మానవులు ఉన్నటువంటి లోకంలో వాళ్ళల్లో ఎవడు బాగా గర్విష్ఠివాడు అనేది వస్తుంది. సో దానికి అంటే వాడి గర్వానికి కారణం ఏంటో ఆ పదం తెలియాలి ఫస్ట్. ఓకే. సో ఇది మాత్రం గుర్తు పెట్టేసుకోండి. శబరాహ, రాహ అంటే సంపద, అదే వాడి గర్వానికి కారణం అవుతోంది. సో ఈ రాహకి శబ అనే రెండు అక్షరాలు కల్పిస్తే శబరాహ అవుతుంది. ఆ శబరాహ అంటే ఆటవికులు అని అర్థం, వనవాసిన అని అర్థం. ఒకడు ఉన్నది రాయండి. ప్రహేళిక అంటే కాస్త చమత్కారంగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇది నాకు అంత గొప్పగా అనిపించదు అనమాట ఇప్పుడు బేసిక్ గా. ఓకే ఫైన్. నెక్స్ట్ సుభాషితాలండి. యః ప్రీణయేత్ సుచరితైః పితరం స పుత్రో యద్భర్తురేవ హితమిచ్చతి తత్కళత్రం తన్మిత్రమాపది సుఖే చ సమక్రియం యత్ ఏతత్రయం జగతి పుణ్యకృతో లభంతే. యః ప్రీణయేత్ సుచరితైః పితరం స పుత్రో, యః ప్రీణయేత్ సుచరితైః పితరం సహ పుత్రః, యత్ భర్తురేవ హితమిచ్చతి తత్కళత్రం, యత్ భర్తుః ఏవ హితం ఇచ్చతి తత్ కళత్రం తన్మిత్రం ఆపది సుఖే చ సమక్రియం యత్, తత్ మిత్రం ఆపది సుఖే చ సమక్రియం యత్. ఏతత్రయం జగతి పుణ్యకృతః లభంతే. ఏం చెప్పదలుచుకుంటున్నారట వీళ్ళు, యహ ఎవడైతే ప్రీణయేత్ అంటే సంతోషింప చేస్తాడో,
ఎట్లా సుచరితై తన యొక్క మంచి నడవడిక చేత పితరం తండ్రిని సహా పుత్ర వాడే కొడుకు యహ పుత్ర సుచరితై పితరం ప్రీణయేత్ సహ ఏవ పుత్ర అంటే ఎవరైతే తన చరితలు అంటే నడవడిక, తన వ్యవహార శైలి, వీటితో క్యారెక్టర్ అన్నమాట, దానితోటి తండ్రిని సంతోషింపజేస్తాడో అతనే పుత్రుడు అనదగినవాడు అని అర్థం. ఓకే, యత్ భర్తురేవ హితమిచ్చతి, భర్తుహు ఏవ యత్ హితమిచ్చతి, ఎవరైతే భర్త యొక్క హితం ఏవ ఇచ్చతి, మేలు మాత్రమే కోరుకుంటుందో తత్ కళత్రం. ఇక్కడ కళత్రం అంటే భార్య. కళత్రం అనే పదం నపుంసకలింగం కాబట్టి యత్ తత్ అనే ప్రయోగం వచ్చింది, యాస అనే ప్రయోగం రాలేదు. అవడానికి భార్య స్త్రీలింగమైనప్పటికీ, భార్య అనే పదం మనిషి స్త్రీలింగమైనప్పటికీ కళత్రం అనే పదం మాత్రం నపుంసకలింగం కాబట్టి యత్ భర్తుః ఏవ హితం ఇచ్చతి, భర్తుః హితం ఏవ ఇచ్చతి తత్ కళత్రం. ఎవరైతే తన భర్త యొక్క మేలును మాత్రమే కాంక్షిస్తుందో అదే భార్య. నెక్స్ట్ తత్ మిత్రం ఆపది సుఖేచ, ఆపది సుఖేచ, ఆపది అంటే ఆపదల యందు, సుఖే అంటే సంతోష సమయంలో కూడా, సమక్రియం అంటే సమక్రియ అంటే ఈక్వల్ గా ఉంటాడు. కష్టాలు వచ్చినప్పుడేమో నాకు సంబంధం లేదు, నువ్వు ఎవడు అండావు, సుఖం వచ్చినప్పుడు మన దగ్గర చేరటం కాకుండా, మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా మనతోనే ఉంటూ సమంగా మనల్ని చూసేవాడు ఎవడైతే ఉన్నాడో అతనే తత్ మిత్రం, అతనే మిత్రుడు, స్నేహితుడు అనదగినవాడు. ఏతత్రయం ఈ మూడు కూడా అంటే భర్త మేలును కాంక్షించే భార్య, మంచి నడవడికతో తండ్రిని సంతోషపెట్టే పుత్రుడు, అట్లాగే కష్ట సుఖాల్లో సమానంగా వ్యవహరించేటటువంటి మిత్రుడు, ఈ మూడు అంశాలు కూడా జగతి ప్రపంచమునందు, సప్తమి విభక్తి అండి జగతి అనేది, పుణ్యకృత లభంతే, పుణ్యము చేసుకున్న వాళ్ళు మాత్రమే పొందుతారు. పుణ్యకృత అనేది ఒక పక్కనేమో పుణ్యం అంటున్నారు, లభంతే అంటున్నారు. ఎట్లా అండి? పుణ్యకృత్ అనే దానికి పుణ్యకృత బహువచనం అవుతుందండి. పుణ్యకృత్ అంటే పుణ్యము చేసిన వాడు ఏకవచనం, పుణ్యకృత దానికి బహువచనం. సో చాలా పుణ్యాత్ములు మాత్రమే పొందుతారట ఇట్లాంటివన్నీ, ఈ మూడు అంశాలని. ఓకే, సో యః ప్రీణయేత్ సుచరితై పితరం స పుత్రో యత్ భర్తురేవ హితమిచ్చతి తత్ కళత్రం తన్మిత్రం ఆపది సుఖే చ సమక్రియం యత్ ఏతత్రయం జగతి పుణ్యకృతో లభంతే. ఇది ఫస్ట్ సుభాషితం, రైట్? మనకి సుభాషితాలు అంటే జనరల్ గా భర్తృహరి సుభాషితాలు వాటిలోంచి వస్తాయి కదండి. సో ఎంత అంటే మిత్రుడు ఎలా ఉండాలి, లేకపోతే ఒక మనిషి ఎలా ఉండాలి, ఇలా అన్ని రకరకాలు చెప్తూ ఉంటారు. ఎస్ శ్రీదేవి గారు చెప్పండి. ఇది భర్తు అనే శబ్దానికి భర్త అనేది ఏకవచనం, ఋకారాంత పుంలింగ భర్తృ శబ్దం, దానికి భర్తుహు పితుహు లాగా భర్తుహు వస్తుంది. ఋకారాంత పుంలింగ భర్తృ శబ్దం ఏకవచనం భర్త అని వస్తుంది. దానికి అంటే ప్రథమ ఏకవచనం. మీకు అక్కడ వరకు వచ్చేసరికి షష్ఠీకి వచ్చేసరికి భర్తుహు అని వస్తుంది, పితుహు వస్తుంది కదా. పితృభ్యాం తర్వాత పితుహు పితుహు పితరో, మర్చిపోయాను నేను, పితరోః వస్తుంది కదా. పితృణాం 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 లాగా భర్తుహు భర్త్రోః భర్తॄణాం. భర్త శబ్దము భర్తృ, ఋకారాంత పుంలింగ భర్తృ శబ్దం, రైట్? ఇక్కడ షష్ఠీ విభక్తి దానికి భర్తుహు అంటే. ఎస్ రాజేశ్వరి గారు చెప్పండి. అంటే ఇప్పుడు దీనికి సుభాషితానికి కానీ అన్వయ రచనకు కానీ సంధులు అవన్నీ ఇస్తున్నారు కదండి, దీంట్లో అవన్నీ రాయాలా మేము కూడాను ఎగ్జామ్ లో? ఏమీ రాయరు మీరు. సుభాషితానికి అన్వయార్థం అడుగుతారు, తాత్పర్యం అడుగుతారు, అంతే. వాళ్ళ సందులు మీకు సందులు వచ్చాయి కదా అని వాళ్ళు విడదీసి చూపిస్తున్నారు. కథలో కూడా ఇచ్చారు మరి సందులు, మీరు అబ్జర్వ్ చేస్తే మీ స్టోరీలో కూడా, కావ్య కథలో కూడా కింద సందులు విడదీసి ఇచ్చారు, చూసుకోండి. అడుగుతారు కదా. ఈ కలత్రం అన్నది భర్తకి కూడా యూజ్ చేయొచ్చు కదండి? భార్యకి మాత్రమే. కళత్రం అంటే భార్య అని అర్థం, అంతే. అపర్ణ కళత్రం సదా సచ్చరిత్రం అని వస్తుందా లేదా?
అంటే అపర్ణ భార్యగా కలిగిన వాడు అని అర్థం. అంతేగాని అపర్ణ కళత్రం అంటే భర్త అని కాదు అక్కడ అర్థం. అపర్ణ పార్వతీదేవి భార్యగా కలిగిన వాడు అని అర్థం. ఓకే, కళత్రం అంటే భర్త అని అర్థం కాదు, భార్య అని మాత్రమే అర్థం. ఓకే రైట్. రామకృష్ణ గారు ఏంటండి? జగతి అనేది సప్తమి అన్నారు. మహత్ శబ్దం లాగానండి. మహతి భవత్ శబ్దం అలాగా. కానీ అంటే వినడానికి అట్లాగే ఉంటుందని జగత్ అనే శబ్దం అది. జగత్ శబ్దం మరుత్ తకారాంతమే కదా అది కూడా. మరుత్ శబ్దంలా వస్తుంది. మరి పుణ్యకృత్ ఏ శబ్దం వస్తుంది? పుణ్యకృత్ అని కూడా అని చెప్పారు కదా. పుణ్యకృత్ వేరు, మళ్ళీ పుణ్యకృత్కి వేరుగా వస్తుంది. అది మళ్ళీ తకారాంత శబ్దమే వస్తుంది, అది వేరుగా వస్తుంది. అంటే వినడానికి ఇవన్నీ కూడా ఒక్కొక్క విభక్తికి వచ్చేసరికి సిమిలర్ గా అనిపిస్తాయి, బట్ అవి ప్రత్యయాలతో ఏర్పడిన మాటలు కాబట్టి అవి డిఫరెంట్ గా కొంచెం విడిగా ఉంటాయి. అనడానికి మాత్రం తకారాంతమే అది ఉంటుంది, బట్ మీకు ఒకవేళ మీకు అట్లాంటివి ఏమన్నా కావాలనుకుంటే ఒక్కసారి నెట్ లో కొట్టేయండి, వచ్చేస్తాయి అవన్నీ. పుణ్యకృతి రాకపోతే ఇంకా అట్లాంటి పుణ్యకృతిని వచ్చేసేస్తుంది, కొట్టేసేయండి, చూస్తే తెలుస్తుంది. తెలియకపోతే అప్పుడు నేను చెప్తా. చెప్పలేనని కాదు, కొంచెం మీ వైపు నుంచి కూడా వర్క్ ఉంటుంది కదా కాస్త అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా నేర్చుకుంటారు అని, అంతకుమించి ఏం లేదు. రైట్. సుబ్బలక్ష్మి గారు ఏంటండి? మేడం ఇక్కడ జగత్ ఇది నపుంసకలింగ శబ్దమేమో కదా. జగతి జగత్ జగతి జగతి జగంతి. జగతి జగంతి నపుంసకలింగమే. మీకు సప్తమికి వచ్చేసరికి మన పుంలింగం నపుంసకలింగం అలానే కనిపిస్తాయి కదా, ఒకటే వస్తుంది. అందుకని చెప్పా. మరుత్ అంటే తెలిసిన శబ్దం కదా, అందుకని చెప్పా. జగతి జగంతి అది అలాగే వస్తుంది. అంటే ఇప్పుడు జగత్ శబ్దాన్ని ఎలా చెప్పచ్చు అంటే, శత్రు ప్రత్యయం నపుంసకలింగం రూపం ఎలాగ వస్తుందో పఠత్ పఠతి పఠంతి పఠత్ పఠతి పఠంతి లాగా అలా వస్తుందని చెప్పచ్చు, అంతే సింపుల్ గా చెప్పాలంటే. బట్ ఇది అదేమో శత్రు ప్రత్యయం. ఓకే సరే, రెండో సుభాషితం. ప్రధానం ప్రచ్ఛన్నం గృహముపగతే సంభ్రమ విధి ప్రియం కృత్వా మౌనం సదసి కథనం చాప్యుపకృతే అనుత్సేకో లక్ష్మ్యాం నిరభిభవ సారాః పరకథాః సతాం కేనోద్దిష్టం విషమమసిధారా వ్రతమిదం. అద్భుతమైన పద్యం అండి ఇది, చాలా బ్రహ్మాండమైనటువంటి పద్యం. ఓకే, ప్రధానం ప్రచ్ఛన్నం గృహముపగతే సంభ్రమ విధి. ముందర ఇది చూద్దాము, పదవిభాగం. ప్రధానం ప్రచ్ఛన్నం అంతవరకు సెపరేట్. గృహం ఉపగతే సంభ్రమ విధి, గృహం ఉపగతే. ప్రియం కృత్వా మౌనం సదసి కథనం అక్కడ వరకు సెపరేట్. చ అపి ఉపకృతే అక్కడ స్ప్లిట్, చ అపి ఉపకృతే. అనుత్సేకః లక్ష్మ్యాం నిరభిభవ సారాః ఒకటే మాట పరకథాః సతాం కేన ఉద్దిష్టం విషమం అసిధారా వ్రతం ఇదం. ఓకే, వాళ్ళు ఇచ్చేశారు, జస్ట్ నేను ఊరికే చెప్తున్నా. సో ప్రధానం ప్రచ్ఛన్నం. ప్రధానం అంటే దానం, మనం ఇచ్చేటటువంటి దాన ప్రక్రియ ఏదైతే ఉంటుందో, మనం చేసే దానాలు ధర్మాలు, వాటిని ప్రధానం. ప్రచ్ఛన్నం అంటే చాలా గోపనీయంగా ఉండాలి, గోప్యంగా ఉండాలి, రహస్యంగా ఉండాలి. అంటే అంటారు కదా, కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు కదా, అట్లా అనమాట. అది చాలా చేసే దానాలు చాలా గోప్యంగా ఉండాలట. గృహం ఉపగతే ఇంటికి వచ్చిన వారి పట్ల సంభ్రమ విధి అంటే షాక్ అవ్వకూడదుట, సర్ప్రైజ్ అయ్యి ఆనందంగా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలట. బాబాయ్ వీళ్ళు ఎందుకు వచ్చారా అని కాకుండా, ఇంటికి వచ్చిన వారి పట్ల చాలా ఆనందంతో కూడినటువంటి ఆశ్చర్యంతో వాళ్ళకి ఏమంటారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవాలట. ఓకే, ఇది రెండో విషయం అండి. ప్రధానం ప్రచ్ఛన్నం అనేది ఫస్ట్ది, గృహం ఉపగతే సంభ్రమ విధి అనేది రెండోది. ప్రియం కృత్వా మౌనం, అవసరమైనది కావలసినది ఏదైతే ఉందో అవతల వారికి అది చేసి, ప్రియం కృత్వా, ప్రియం అంటే ఇష్టమైందని కాదు, ఆ టైంలో ఏదైతే నీడెడో అది చేసి, కృత్వా చేసి, మౌనం మాట్లాడకుండా ఉండాలి. అంటే మేము చేసాం వాళ్ళకి అది చేసాం వీళ్ళకి ఇచ్చేసాం అని గొప్పలు చెప్పుకోకూడదు, కామ్గా ఉండాలి. మూడో పాయింట్. నాలుగోది అక్కడి నుంచి వస్తున్నా నేను. సదసి అంటే సదస్సులో, అంటే ఒక సభలో ఉపకృతే
ఉపకృతే కథనం. ఉపకృతి అంటే ఏంటంటే మనము పొందినటువంటి ఉపకారం ఏదైతే ఉందో అంటే ఇతరుల వలన మనము పొందిన ఉపకారం ఏదైతే ఉందో దాని యొక్క కథనం అంటే దాని గురించి చెప్పాలట. వాళ్ళ నుంచి మనం పొందింది చిన్న ఉపకారం అయినా సరే సభలో అందరి ముందు చెప్పాలి. నా ఫ్రెండ్ లేకపోతే నా వీళ్ళు నాకు ఇంత ఉపకారం వాళ్ళు చేసింది చాలా ఆవగించంత ఉపకారమే అయి ఉండొచ్చు. బట్ దాని గురించి సభాముఖంగా అంటే అందరూ ఉన్నప్పుడు అందరిలో తెలియజేయాలట. మనం చేసిన ఉపకారం గురించి అవతల వారికి మనం చేసిన హెల్ప్ గురించి మాట్లాడకూడదట, కానీ మనం పొందిన హెల్ప్ గురించి మాత్రం సభాముఖంగా అంటే ప్రస్ఫుటంగా తెలియజేయాలట. ఇది 4వది. లక్ష్మ్యాం అనుత్సేక. ఉత్సేక అంటే ఇంట్రెస్టెడ్ అని. ఓకే, లక్ష్మ్యాం అంటే ఇంకా చెప్పాలంటే గర్వంగా ఉండడం అంటే అది పొందడం వల్ల వచ్చేటువంటి ఒక రకమైన అహంకారం టైప్ లో చెప్పుకోవచ్చు. సో లక్ష్మ్యాం అంటే లక్ష్మీదేవి అంటే ఏంటి? సంపద. సంపద వచ్చినప్పుడు అంటే బాగా ధనము అది చేకూరని మనం ఏ రకమైన సంపద అయినా కావచ్చు. మనకి చదువు ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే డబ్బు ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఆస్తులు ఎక్కువ, ఇంకేదైనా ఉండొచ్చు. అలాంటి టైంలో కూడా అనుత్సేక నిగర్విగా ఉండటం అంటే గర్వము లేకుండా ఉండడం అన్నమాట. ఇది 5వ పాయింట్. నెక్స్ట్ది నిరభిభవ సారాహ పరకథాహ. అభిభవము అంటే డిస్గ్రేస్ అంటే నిందాపూర్వకంగా కానీ అవతల వాళ్ళ గురించి ఆక్షేపణగా కానీ మాట్లాడుతూ ఉంటాం కదా యూజువల్ గా. అలా అభిభవ సారాహ అంటే ఆక్షేపణ నిందతో కూడుకున్నటువంటివి అవి నిర అని చెప్పారు. నిర్రని వచ్చింది అంటే అలా లేకుండా ఉండేటటువంటి ఈ పరకథాహ అంటే అర్థం ఏంటంటే దీనికి పక్క వాళ్ళ విషయాలు అక్కర్లేదు. అది కూడా నిందాపూర్వకంగా పక్క వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అన్ని ఉంటుంది. వాళ్ళ గురించి చెడు మాట్లాడటం అనేది ఉంటుంది చూసారా, అటువంటిది ఏది కూడా అలాంటి విషయాల్లో అసలు ఆసక్తి ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు అది అసలు అక్కర్లేదు వాళ్ళకి. ఓకే, ఇవన్నీ ఏం చెప్తున్నారు ఈ 6 లక్షణాలు? విషమం అసిధారా వ్రతం ఇదం విషమం అసిధారా వ్రతం ఇదం. ఈ విషమం చాలా కష్టమైనటువంటి అసిధారావతం. అసి అంటే కత్తి, ధార అంటే దాని పదును, 2 వైపులా పదునున్న కత్తి అంటాం చూడండి, అట్లా అన్నమాట. అసిధార కత్తి మీద సాము అనే ఒక మాట మాట్లాడుతూ ఉంటాం కదా. అంటే మీకు కత్తి మీద నడవటం అనేది ఎట్లయితే ఉంటుందో ఆ అసిధారా వ్రతం అనేది అంటే అసిధారా వ్రతం అంటే అది కత్తి మీద సాము చేయటం అంటారు చూడండి. దాని మీద ఎట్లా చేయగలుగుతారు? చేయడం కష్టం కదా. అంత కష్టమైన ఇటువంటి పని సత్పురుషులకు కేన ఉద్దిష్టం ఎవరి చేత ఉద్దేశింపబడింది అంటే ఎవరి చేత తెలుపబడినది. ఎవరు చెప్పారు? ఎవరు నేర్పారమ్మా ఈ కొమ్మకనో పాట ఉంటుంది చూడండి, ఇలా పాడమని ఇలా పుయ్యమని ఎలా చెప్పారు. అట్లా ఇన్ని మంచి క్వాలిటీస్ వాళ్ళలో ఉండాలని సత్పురుషులకు ఎవరు చెప్పారంటే ఎవరు చెప్పలేదు. వాళ్ళ పుట్టుకలతోనే వస్తాయి అని చెప్పారు. అంటే సత్పురుషుల యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ఇంత కష్టమైనటువంటి కత్తి మీద సాము లాంటి ఇట్లాంటి లక్షణాలు ఏమంటే మనం ఇంత చేస్తే దాని గోరంతలు కొండంతలు చేసుకుని చెప్పుకునేరు. అంతేనా? అందరూ ఎంత చేసాం ఇంత కూడా కృతజ్ఞత లేదు అనుకునే వాళ్ళమేనా కాదా? మనసులో అయినా అనుకుంటామా అనుకోమా? బయటికి అనకపోయినా అనుకుంటామా లేదా? అలాగే మనకెంతసేపు పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది ఇదే కావాలి. మంచి జరిగితే పర్వాలా, మంచి జరిగినా దాంట్లో కూడా అవునా వాళ్ళు ఇలా చేశారు అదే వెతుకుతాము. సో ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే అదే మనం చేసిన దానాల గురించి ఏదైనా సరే మనకి అంటే ఏది దాచుకోవాలో ఏది చెప్పక్కర్లేదో అది చెప్పుకుంటాము. ఏది చెప్పాలో చేశారులే పెద్ద గొప్ప, ఈ మాత్రం సాయం ఎవరైనా చేస్తారు. ఆ మాత్రం సాయం ఆ టైంకి చేసింది వాళ్ళు ఒక్కళ్ళే, అది గుర్తించగలిగితే గ్రేట్. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. 6 లక్షణాలు అలాంటివే వాళ్ళు చెప్పినవి. ఇలాంటి 6 లక్షణాలని ఇంత కష్టమైనటువంటి ఈ లక్షణాలని వాళ్ళల్లో పొందుపరుచుకుంటారు ఎవరు? సత్పురుషులు. ఎవరు చెప్పారు అలా చేయమని వాళ్ళకంటే? ఎవరు చెప్పరు. వాళ్ళు బేసిక్ గా బై బర్త్ పుట్టుకతోనే వాళ్ళకి ఆ లక్షణాలన్నీ వస్తాయి అని చెప్పటం ఈ పద్యం యొక్క ఉద్దేశం. అందుకని మనం కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఒకసారి ఇలాంటి పద్యాలు ఎవరు వేసుకుంటే కనీసం ఒక వంతైనా ఆగుతుందేమో మనకు రావడం. ఓకే, ఎస్. పద్మజ గారు ఏంటండి? ఈ ఉపగతి అనేది ఏ విభక్తిలో వస్తుంది మేడం? గృహం ఉపగతే ఉంది కదా, అది సప్తమిలో వస్తుందా? ఉపగతః అంటే ఉపగతః అంటే వచ్చినవాడు.
ఉపగతే అంటే తా వాడి యందు, వాడి పట్ల. తా ప్రత్యయంలో ఉపగత వచ్చిన దానికి క్రియ అది సుబంతం వచ్చింది ఉపగతే నమోదే. ఉమ్, ఉమ్, అంతేనా? ఉమ్. ధన్యవాదాలు. ఉపగత అంటే మొన్న ఒక పద్యంలో వచ్చింది, ఉపసంగమ్య అనే వచ్చింది, ఆచార్యం ఉపసంగమ్య అని వచ్చింది కదా. సో రాజా వచనం అభివృద్ధి ఉపసంగమ్య అనే దాని నుంచి వచ్చిందే. అలా ఉపగతి అంటే ఏంటి? ఉపగతి, ఉపగత అంటే వచ్చినవాడు, ఓకే. వచ్చిన దగ్గర వాడి యందు వాడు. వచ్చిన వాని యందు ఏం చెప్తున్నారు? సంభ్రమ విధి అంటే, అరే వచ్చావా నువ్వు అంటే వాడిని చూసి మనకు చాలా సంతోషం కలుగుతుంది అనమాట. సో వాడి పట్ల పాజిటివ్ ఫీలింగ్ కలిగింది కదా, అందుకని వాడికి సప్తమి విభక్తి వచ్చింది. ఓకే. థ్యాంక్స్. సో ప్రధానం ప్రచ్ఛన్నం గృహముపగతే సంభ్రమ విధి ప్రియం కృత్వా మౌనం సదసి కథనం చాప్యుపకృతే అనుత్సేకో లక్ష్మ్యా నిరభిభవసారా పరకథ సతాం కేనోద్దిష్టం విషమమసిధారా వ్రతమిదం. ఇది మీకు ఇప్పుడున్న 2వ సుభాషితం. ఓకే, ఎంత అయింది టైం? 4:40. సో అన్వయము సంధి తర్వాత లౌకిక న్యాయాలు చెప్తాం. చాలా బాగుంది కదా మ్యామ్ ఇది. పద్యం కదా, పద్యాలు చాలా బాగుంటాయి, కానీ మనం ఎంతవరకు అప్లై చేసుకుంటాం అనేది మనకు తెలియదు. అట్లీస్ట్ నెమరు వేసుకుంటూ ఉంటాం. చెళ్ళు మేడం ఇక్కడ ఈ బాగుంది నెమరు వేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి బాగుంది, కానీ పరీక్షలో ఈ పద్యాలు రాయమన్నారు కదండి, శ్లోకాలు గొప్పదీసి. శ్లోకాలు రాయమన్నారు సార్, మీరు తాత్పర్యం కష్టం అండి, గుర్తుంటాం కష్టము. ఎందుకంటే శ్లోకాలు రాయమనకపోతే చాలండి, పర్లేదు. వాళ్ళు శ్లోకం ఇచ్చి అర్థం రాయమంటే రాస్తాను, కానీ శ్లోకం బట్టి పట్టమంటే కొంచెం కష్టం మేడం ఈ వయసులో. శ్లోకాలు రాయమనరండి, శ్లోకాలు రాయమనరు, జస్ట్ తాత్పర్యం అంటారు. శ్లోకాలు మీకు అందుకనే ప్రతి పదానికి అర్థం చెప్తున్నది. ఎందుకంటే అట్లీస్ట్ మనం వింటున్నప్పుడు ఏమవుతుందంటే అది బుర్రలోకి వెళ్తే కొన్ని పదాలు మన తెలుగులోనే ఉన్నట్టుగా ఉంటాయి కాబట్టి అది వెళ్ళింది అనుకోండి, చదివిన పదమే గుర్తు రాకపోతే దానికి తగ్గట్టుగా అది రాస్తాం టోటల్ గా. రైట్. సో అది మేడం ఒక ప్రశ్న అండి. చెప్పండి. అన్వయ రచన భగవద్గీత శ్లోకాలకి ఇస్తారా? వీటిలో ఏదైనా ఇవ్వచ్చా అండి అన్వయ రచన? మీకు అన్వయ రచన శ్లోకాలు ఏ శ్లోకాలకైతే అన్వయ రచన జరిగిందో శిక్షలో అవే ఇస్తారు. వాళ్ళు ర్యాండమ్ గా ఇచ్చేసి మేము ఇంకా టెస్ట్ అంత లెవెల్లోకి ఇంకా వెళ్ళలేదు. అసలు యాక్చువల్గా అలా ఇస్తే బాగుంటుంది, కానీ అంత లెవెల్లోకి వెళ్ళలేదు. ముందు వీటికి అసలు వస్తే తర్వాత ఇక్కడ మీకు ఇచ్చిన 32, 33 శ్లోకాలు ఉంటాయి, భగవద్గీత శ్లోకాలు 10 లెసన్స్ లోను. వాటిల్లోనే ఏదో ఒకటో రెండో ఇస్తారు. కంగారు పడకండి, కాబట్టి కంగారు పడకండి. ఇది కూడా ఇచ్చేస్తారేమో, ఇది రాసేయాలేమో, అబ్బాయి కంగారు. రైట్. సుబ్బలక్ష్మి గారు. మేడం ఇక్కడ ఉపకృతే అది షష్ఠి ఏకవచనంలో ఉందా? అంటే కృతి స్త్రీలింగం కదా. అవును. ఉపకృతే కథనం సదసి ఉపకృతే కథనం అంటే సదస్సులో అంటే సభలో ఉపకృతి యొక్క చెప్పటము, ఉపకృతి గురించి. అంటే అది కథనం అన్నప్పుడు ఎప్పుడైతే యుక్తి వచ్చిందో ఏమని చెప్తాం? పాఠస్య అధ్యయనం అంటాం కదా, పుస్తకస్య అధ్యయనం. అట్లాగే కథనం వచ్చింది కాబట్టి ఉపకృతే అని షష్ఠి వస్తుంది. ఎస్. సుబ్బలక్ష్మి గారు ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. ఇవాళది లౌకిక న్యాయాల్లో రెండోది సరదాగా ఉంటుంది, కానీ ముందు చెప్పుకుని ఒకటి, తర్వాత రెండోదానికి. ఉష్ట్ర లగుడ న్యాయం అనేది అది మామూలుగానే ఉంటుంది. ఉష్ట్రము అంటే ఒంటె, అది తెలిసింది కదా, చాలా మంది ఊంట్ అంటారు కదా ఇంగ్లీష్ హిందీలో. సో లగుడ అంటే కర్ర. ఏమిటి బాధ? ఒంటె ఏమిటి, కర్ర ఏమిటి అంటే బేసిక్ గా ఈ ఒంటె మీద కూడా మనకంటే గాడిదలే కాకుండా ఒంటెలను కూడా బరువులు పెట్టి తీసుకెళ్తూ ఉంటారు కదా, మోయించి తీసుకెళ్తూ ఉంటారు కదా, బరువులు మోయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. సో ఒకళ్ళు మామూలుగా దాని మీద బరువు పెట్టి తీసుకెళ్తున్నారు అనుకోండి, దాన్ని నడిపేవాడు ఉంటాడు కదా, ఏనుక్కి మావటి వాడు లాగానే దీనికి ఉంటాడు కదా. మనకు రాదు కదా ఒంటె నడపడం, మనకు రాదు. మనం కారు నడిపేస్తాం కానీ ఒంటెని అక్కడి నడుపుతాం. అది ఏమన్నా అందంటే భయపడి పారిపోయి పరిగెత్తుకుని వచ్చేసేడికి. కాబట్టి దాని మీద వాడు కర్రల మోపు పెట్టాట, కర్రల మోపు మొత్తం ఒక పెద్ద బండిల్ పెట్టాడు. అట్లాగే అది నడవాలంటే, అది కరెక్ట్ గా దారిలో తిన్నగా వెళ్ళాలంటే ఏం చేస్తాడు? దాన్ని ఒక కర్ర పట్టుకుని కొడుతూ ఉంటాడు. అది పక్కకి అటు ఇటు వెళ్ళిపోకుండా ఒకటే కరెక్ట్ గా దారిలో వెళ్ళాలి, సరి అయిన దోవలో అంటే. సో ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? ఆ కర్రల్ని అదే మోస్తుంది, దాంట్లోంచి ఒక కర్ర పీకి దీన్ని కొడుతూ ఉంటాడు, అదిలిస్తూ ఉంటాడు వెళ్ళడానికి. అంటే ఎట్లా అనమాట?
తన వేలితో తన కన్నే పొడుచుకోవడం అనేది మనం తెలుగులో చెప్తామే బేసిక్ గా, అలాంటిదే కొంచెం. ఇది ఇక్కడ వాది ప్రతివాది అనే మాటలు చెప్పారు. అంటే జస్ట్ అంటే ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఒకళ్ళు ఫర్గా ఒకళ్ళు అగైనెస్ట్ గా మాట్లాడుతూ ఉంటారు కదా, అప్పుడప్పుడు ఆ వాదనలో ఏమవుతుంది, ఒకళ్ళు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్ల మీదే పక్క ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు, దానిలోనే వాళ్ళని ఇరికిస్తారు కదా. సినిమాల్లో ఎక్కువగా కోర్ట్ సీన్స్ లో జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి సినిమాలు ఇవన్నీ. సో అలా ఇరికించడం అంటే వాడు వాదన చేస్తున్నాడు, పాయింట్ వాడే తీశాడు, ఆ పాయింట్ నే పట్టుకుని అవతల వాడు వీడిని ఇరికిస్తాడు. ఓకే, సో ఇలాంటి సందర్భాల్లో ఈ ఉష్ట్ర లగుడ న్యాయం అంటారు. గబుక్కుని మీరు అట్లాంటివి ఏమన్నా సీన్ జరిగితే ఇదేదో ఉష్ట్ర లగుడ న్యాయం లాగా ఉంది అనవోకండి, ఎవరికి అర్థం కాదు, మీరు మొత్తం చెప్పాల్సి వస్తుంది మళ్ళీ. రైట్, పుణ్యానికి పోతే పాపం ఎదురైందంటారు అలాగా. కాదు, ఇది పుణ్యానికి పోతే పాపం కాదు, తన వేలుతో తన కన్నే పొడుచుకోవడమే కరెక్ట్. అంతే కదా, వీడే చెప్పిన దాంతో వాడికి మళ్ళీ వాడికే నష్టం జరిగింది. సో వాడి యుక్తినే వాడికి విరుద్ధంగా ప్రయోగించడం అన్నమాట ఇది. సో ఎవడు చెప్పిన యుక్తిని వాడికే. సో అలాంటి సందర్భాల్లో ఉష్ట్ర లగుడ న్యాయం, ఇది మీ సొంత వాక్యాల్లో ఎలా రాసుకుంటారు దాన్ని చదివి అనేది మీ ఇష్టం. రైట్, వాళ్ళ చెయ్యి తీసి వాళ్ళ వేలితో వాళ్ళ కన్ను పొడవడమేమోనండి. వాళ్ళ వేలుతో వాళ్ళకి కానీ వీడు చెప్పాడు కదా, అందుకని తన వేలుతో తన కన్నే పొడుచుకున్నట్టు అవుతుంది వాడికి, వాడి పాయింట్ ఆఫ్ వ్యూ. అవతల వాడికేమో వాడి వేలుతో వాడి కన్ను నేనే పొడి చేశాను అనుకుంటాడు వాడు. డైరెక్షన్ అనమాట, మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అలా అనిపిస్తుంది. రైట్, అంతే మేడము కాదండి, మా మేడం తన వేలుతో తన కన్నే పొడుచుకోవడం అని చెప్పారు అని మాత్రం రాయకండి పరీక్షలు. దానిలో ఇచ్చిన దాని సంగతి తగ్గట్టుగా రాయండి. ఒక అక్కర్లేనివన్నీ ఎందుకు చెప్తున్నారు అంటారు లేకపోతే. రైట్, ఇది లౌకిక న్యాయం మేడం, ఇక్కడ లౌకిక న్యాయం మనం ఓన్ సెంటెన్సెస్ రాయాలి దాంట్లో ఎగ్జామ్ లో. రాయొచ్చు, దాని ఎస్సెన్స్ మారకూడదు. బేసిక్ గా కింద ఇచ్చారు చూడండి, ఒక సిద్ధాంతానికి విరుద్ధంగా ప్రతివాది అనేక యుక్తులతో అడ్డపడతాడు. ఇది కూడా టర్మినాలజీ మీరు మార్చుకోవచ్చు, మీ అంటే ఓన్ సొంత వాక్యాలు రాయొచ్చు, బట్ దాని ఎస్సెన్స్ పోకూడదు. అంటే దీన్ని సంస్కృతిలో రాయాలి అక్కడ ఎగ్జామ్ లో మేము. బాబు భలే వాళ్ళే మీరు, ఇంక ఇది ఒకటి పెట్టకండి, సంస్కృతం కాదు తెలుగే. తెలుగే. ఇప్పుడు మీరు సంస్కృతం అన్నారంటే నేను కూర్చొని నోట్స్ రాసి పంపించాలి అందరికి. సంస్కృతం కాదండి బాబు, తెలుగు. తెలుగులో రాయటమే కష్టంగా ఉంది, ఇంకా సంస్కృతంలో ఎక్కడ రాస్తాం. సంస్కృతంలో రాయాలంటే ఇదే లాస్ట్ క్లాస్ మేడం. సంస్కృతంలో రాయాలంటే ఇదే లాస్ట్ క్లాసా? ఏమండి 2 మార్కుల క్వశ్చన్ కోసం ఇది లాస్ట్ క్లాస్ చేసుకుంటారా? అర్థం ఉందా? అంటే అలాగే చెప్తున్నారు కదా మేడం, ఇంకా ముందు ముందు ఏమేమి వస్తుందో అని భయము. ఏమి రాదు కానీ ప్రతి దానికి భయపడితే ఏం రావట్లేదు కదండి. అదే మీరేం చెయ్యాలి అంటే, కాదు న్యాయాలు గుర్తు పెట్టుకోవాలంటే మీరు ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు ఉష్ట్ర లగుడ అనే పదాలకి అర్థం తెలుసు. అది తెలిసిందనుకోండి మీకు గుర్తొచ్చేస్తుంది. మనం క్లాస్ లో అనుకున్నది ఒకసారి చదువుతారు కదా, అసలు అంటూ చదవకుండా గుడ్డిగా వెళ్ళిపోరు కదా. సో ఉష్ట్ర అంటే ఏంటి, లగుడ అంటే ఏంటి, అందుకనే వాటి పదాలకు అర్థం వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం చెప్పుకున్నప్పుడు మీ సొంతంగా రాసేయచ్చు, అది గుర్తొచ్చిందంటే రాసేయచ్చు కదా. సో అదనమాట. నెక్స్ట్ది బాగుంటుంది చూడండి, శ్వశ్రు నిర్గచ్చోక్తి న్యాయ. ఓకే, శ్వశ్రు నిర్గచ్చోక్తి న్యాయ. ఇక్కడ ఎవరైనా అత్తగారులు ఉంటే నాది కాదండి పూచి, ఇంకా నేను అత్తగారిని అవ్వలేదు కాబట్టి నాకు సంబంధం లేదు. శ్వశ్రు అంటే అత్తగారు, యాక్చువల్ చెప్పాలంటే మదర్ ఇన్ లా. నిర్గచ్చ వెళ్ళిపో, ఉక్తి అనే మాట అనే న్యాయం. అత్తగారు వెళ్ళిపో, ఇక్కడి నుంచి గెట్ అవుట్ అని చెప్పేటటువంటి న్యాయం. నిర్గచ్చ అంటే వెళ్ళిపో, ఉక్తి వెళ్ళిపోమ్మని చెప్పే న్యాయము. అత్తగారు వెళ్ళిపోమ్మని చెప్పే న్యాయం. ఏ పని పాట లేదండి అంటే ఏమీ లేదండి. ఒక బిచ్చగాడు ఉన్నాడు, అడుక్కునేవాడు ఉన్నట్ట. వాడు పాపం ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటాడు కదా. వాడు వచ్చాడు, భిక్షాటన కోసం వచ్చాడు. వచ్చినప్పుడు ఒక ఇంట్లో అత్తాకోడలు 2 ఉన్నారు. ఈ కోడలు ఏం చేసింటే ఎవరో వచ్చారని చూసి భిక్షగాడు వచ్చాడని చెప్పి, ఏం లేదు భిక్ష లేదు ఏం లేదు, వెళ్ళిపో అని చెప్పింది. సరే వాడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న వాడిని అత్తగారు ఏం చేసింది, వెళ్ళి ఇట్రా నువ్వు అని పిలిచింది. పిలిచి, బాబు ఈ ఇల్లు నాది, నేను ఇంటి యజమానిని, ఆ అమ్మాయికి ఇక్కడ అధికారం ఏమీ లేదు. సో ఇక్కడ వెళ్ళమన్నా నీకు ఏది విషయమైనా సమాధానం చెప్పాల్సింది నేను. నీకు భిక్ష వెయ్యాలన్నా వెయ్యొద్దన్నా ఏం చేయాలన్నా ఉండమన్నా వెళ్ళిపోమన్నా చెప్పే అధికారం నాకు మాత్రమే ఉంది. అంటే వీడి పాపం ఏమనుకుంటాడు, భిక్షాటనకు వచ్చిన వాడు, ఫోన్లే కోడలు మంచిది కాదు, అత్తగారు మంచిది పాపం పెడుతుంది అనుకుంటా. అంటే
అదెవత్త వెళ్ళిపోమనడానికి నేను చెప్తున్నా పో ఇక్కడి నుంచి అంది. ఇప్పుడు కోడలు చెప్పింది అదే విషయం కదా, నీకు ఇక్కడ భిక్ష దొరకదు నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. అత్తగారికి అది నచ్చలేదు. అయితే గీతే నేను చెప్పాలి కానీ ఆ అమ్మాయి ఎవరు చెప్పేందుకు? సో ఇది నా ఇల్లు కాబట్టి నేను చెప్పిందే జరగాలి. సో నేను చెప్తున్నా, ఇప్పుడు అది చెప్పిందని నువ్వు వెళ్ళాలి వీళ్ళ, నేను చెప్తున్నా కాబట్టి నువ్వు వెళ్ళాలి, వెళ్ళిపో ఇక్కడి నుంచి అందుట. అంటే ఇది ఎందుకు వాడతారు ఈ న్యాయం ఎట్లాంటి సందర్భంలో అంటే, చక్కగా వాడు వచ్చాడు, ఈ అమ్మాయి నో చెప్పింది, సింపుల్ గా అయిపోయింది పని. అయిపోయిందని ఈ అత్తగారు ఏం చేసింది, కాంప్లికేట్ చేసింది. ఇన్ని మాటలు చెప్పింది, నాదే అధికారం, నాది ఇల్లు, ఆ అమ్మాయికి ఇక్కడ ఏం లేదు, అయితే గీతే నేను ఇన్ని మాటలు అంటే ముక్కు ఏంటంటే ఇటు నుంచి ఇటు తిప్పి చెప్పింది అనమాట. చివరికి అదే విషయం చెప్పింది. సో ఆ సింపుల్ గా చాలా సులభంగా అయిపోయే పనిని కూడా చాలా కష్టతరంగా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ పడే శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది. అంతే కదా, ఈవిడికి ఇన్ని మాటలు అవసరమా, గయ్యాళి గంపనిపించుకోవడం తప్ప బయట వాళ్ళతోటి జరిగేది ఏమీ ఉండదు. సో ఇలా జరిగిన సందర్భాల్లో శ్వశ్రు నిర్గచ్చోక్తి న్యాయం అని అంటారు అని చెప్పారు. అంతే. ఈ పదంగా అర్థం గుర్తుందనుకోండి, ఉష్ట్రాల కూడా మాటలు గుర్తుంటాయి లేదో నాకు తెలియదు కానీ శ్వశ్రు నిర్గచ్చ ఉక్తి గుర్తుంటే ఈ స్టోరీ అంతా గుర్తొచ్చేస్తుంది, సొంతంగా రాసేయచ్చు. రైట్. అంటే మ్యామ్ మీరు అన్నట్టు ఉష్ట్రా అంటే ఊంట్, హిందీలో ఊంట్ అన్నారు కదా, అది మనకి బాగా తెలుసు కాబట్టి లగుడా అంటే లక్డీ అని అలా అంతే. ఎవరికిగో అలా మీకు అర్థమైంది, ఇంకొకరికి డైరెక్ట్ గా గుర్తుంటుంది, ఎవరికి ఎలా గుర్తుంటే అలా గుర్తుపెట్టుకో. ఓకే. సో అది మేడం నా అదృష్టం బాగుండి వేరే రూమ్ లోకి వచ్చాను మ్యామ్, నిజంగా మా అత్తగారు ఏమంటారండి నాకు అర్థం. అయ్యో ఉన్న పాఠం చెప్పుకున్నా కానీ ఆవిడ అంటాం మేము. ఇది మరీ బాగుంది. ఈ కాలం అత్తగారులకు అంత సీన్ లేదులేండి మేడం. ఏమోనండి, నేను నో కమెంట్స్, ఆ విషయంలో నాకు సంబంధం లేదు. ఎవరిలో పంపిస్తాను ఈ వీడియో ఎవరికి ఎవరు వీడియో పంపిస్తారు? పర్వాలేదండి మేడం అన్నట్టు అందులో తప్పేం లేదు కదా, పంపించండి. లేదు ఊరికేనే తమాషా కదా. సరే ఇక సైలెన్స్ చాలా అయిపోయింది. అక్కడ పాఠంగా సరదాగా చెప్పుకున్నాం గుర్తుంటుందని, అంతేగాని ఎవరిని మనం ఇది చెయ్యట్లేదు. ఓకే. నెక్స్ట్ది టైం ఉందా? చిన్న విషయమే, చిన్న సంగ్రహి విషయాలు కాబట్టి చిన్నవి చెప్పేసేయచ్చు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఏమంటే దీనికి అర్థం చెప్పాలా అసలు నేను? అన్నపూర్ణే సదాపూర్ణే, ఎప్పుడు పూర్ణురాలు ఆవిడ. అవన్నీ ఇప్పుడు శంకర ప్రాణ వల్లభే, శంకరునికి శివుడికి ప్రాణ సమానమైనటువంటి పత్ని. ఇవన్నీ కూడా మనకి సంబోధనలో ఉన్నాయి రమేలాగా. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, జ్ఞానము వైరాగ్యము నాకు కలగడానికి భిక్షాం, అలాంటి భిక్షను నాకు ఇవ్వు, ఆ కలిగేటటువంటి భిక్షను నాకు ఇవ్వు పార్వతి. అది కూడా సంబోధనలోనే ఉంది. అసలు మనం చెప్పకుండానే మనకు అర్థమయ్యే శ్లోకం. రెండోది కూడా అంతే. దీపమూలే స్థితో బ్రహ్మ దీపమధ్యే జనార్దన దీపాగ్రే శంకర ప్రోక్త సంధ్యాజ్యోతిర్నమోస్తుతే, సంధ్యాజ్యోతి నమః అస్తు తే. దీపమూలంలో అంటే స్టార్టింగ్ కిందన ఎవరుంటారట, బ్రహ్మ ఉంటాడట. మధ్య భాగంలో జనార్దనుడు అంటే విష్ణుమూర్తి ఉంటాడు. దీప అగ్రము, ఆ అగ్రభాగం ఏదైతే ఉంటుందో టిప్పులో శంకరుడు ఉంటాడు అని ప్రోక్త చెప్పబడినది. కాబట్టి అట్లాంటి సంధ్యాజ్యోతి తే నమః అస్తు, అట్లాంటి సంధ్యాజ్యోతి అంటే సాయంకాలం వేళ పెట్టే దీపానికి, సంధ్య అంటే సాయంత్రం వేళ అని కాదుగా, పూర్వ సంధ్య అదైనా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు. దీపం పెట్టేటప్పుడు నీకు నమస్కారము అని చెప్పటం, దానికి అర్థం. రైట్. మిగతా లెసన్ ఫ్రైడే చూస్తున్నాం. ఎస్ కృష్ణమోహన్ గారు చెప్పండి సార్. ఏం లేదు తల్లి, ఇప్పుడు అన్నపూర్ణాదేవి గారిని అన్నం అడగాలి కానీ భిక్షాంతి ఏదో అడుగుతున్నాం కదండి మనం. అన్నపూర్ణ అన్నం అడగాలి కదా. అన్నం అడగాలి కానీ ఆయనకు అన్నం కాదట. అన్నం ఎలాగో, అన్నంతో నాకు కడుపు నిండట్లేదు, నాకు ఈ జ్ఞానం వైరాగ్యం అనేటటువంటి భిక్షను పెట్టు అని అడుగుతున్నాడు ఆయన. మరి భిక్ష పెట్టేది అమ్మ కదా, అందుకని అన్నపూర్ణనే అడిగాడు. ఆ మామూలు మనము ఏమంటారు, పులిహార దద్దోజనం నాకు పెట్టక్కర్లేదు, వాటితో నాకు కడుపు నిండదు, జ్ఞానం అనే పులిహార వైరాగ్యం అనే దద్దోజనం పెట్టు అని అడుగుతున్నాడు ఆయన అని మనం భావించుకోవాలి. ఓకే మేడం, ఓకే. సో అదండి విషయం. సో ఫ్రైడే రోజుకి
ఆ శబ్ద రూపాలు ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి. అంటే మీకు దాన్ని ఇచ్చేసారు కాబట్టి స్లైడ్స్ ఇప్పుడే పంపించాను నేను. ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి. ఒకసారి ఫ్రైడే ఎక్సర్సైజెస్ చేసి మిగతా లెసన్ కంప్లీట్ చేసుకుందాం. రైట్? ఓకే. చక్కగా అర్థమైంది మ్యామ్. చక్కగా అర్థమైందా? సాయి కుమారి చక్కగా అర్థమైంది మ్యామ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సుబ్బలక్ష్మి గారు చెప్పండి తొందరగా. 4 minutes ఉంది. మేడం ఇప్పుడు అవుతుందా మరి? రెండవ పట్టం సూక్తికి అన్వయక్రమం ట్రై చేసాము, రాలేదు మేడం. అది మాకు సూక్తికి ఊరికి అంటే ప్రాక్టీస్ కి అసలు వస్తుందా రాదా అని. ఎందుకండి దాంట్లో క్రియాపదం ఉంది కదా. అస్తి భవతి పెట్టుకోవాలి క్రియాపదం. ఓకే. మనః కిం భవతి, మనః భవతి, కిం భవతి, మళ్ళీ కిం భవతి, మళ్ళీ కూడా అంటే ఒకటి ఏది అవుతుంది, రెండోది ఏమవుతుంది, దానికి కూడా కిం భవతి, హేతుః భవతి, కేషాం హేతుః, ఇంద్రియాణం ప్రవర్తన, ఇంద్రియాణం వస్తుంది. ఓకే. ప్రవర్తనే కస్మిన్ భవతి ప్రవర్తనే. ఓకే. అప్పుడు మళ్ళీ అప్పుడు రాసుకోవచ్చు కేషాం అనేది. ప్రవర్తన అంటే ఎవరి ప్రవర్తన, కేషాం ప్రవర్తనే, ఇంద్రియాణం ప్రవర్తనే, కేషాం ఇంద్రియాణం సర్వేషాం ఇంద్రియాణం. అయిపోయిందిగా. అంటే ఇక్కడ మనః మరి హేతుః అనేది అసలు అక్కడ ఏంటి విశేషణమా? ప్రథమావిభక్తి మనస్సుకి కారణము ప్రథమ అవుతుంది విభక్తి అంతే. అవును. అంటే మనః అనేది కర్త, హేతుః అనేది కర్త అన్నది డౌట్ వచ్చింది నాకు. మనః కర్త, మనస్సు కారణంగా అవుతున్నది. అంటే అప్పుడు హేతుః అనేది క్రియా విశేషణమా? అది తెలియట్లేదు మేడం, క్లారిటీ రాలేదు, అక్కడే ఆగిపోయాము. కథం భవతి అని అడగాలేమో అన్నారా అని మీ ఉద్దేశం, అంతే కదా. కథం అదే అలా అవ్వచ్చు. డైరెక్ట్ గా మనః హేతువు కూడా రెండు కూడా ప్రథమ విభక్తి రూపాలు కాబట్టి కథం అని రాకుండా డైరెక్ట్ గా ఇది ఆ రూపంగా మారుతోంది అంతే. అది ఆ క్రియా విశేషణం అంటే ఏమవుతుంది, భవతికి విశేషణం అయిపోవాలి మళ్ళీ అది. సో అలా అవ్వట్లేదు మరి కదా. వాక్యంలో అవును అవ్వట్లేదు. మరి వాక్యంలో ఒక్కటే కర్త ఉండాలి కదా, మనః కర్త హేతువు ఒకటే రెండు ఎలా ఉంటుంది, ఉంటాయి? కర్త ఒకటే ఉంటుంది, కర్త రూపాంతరం చెందుతోంది. వీడు రాముడు అవుతున్నాడు, రామునిగా అవుతున్నాడు, రాముని రూపం ఇది పొందుతోంది. కొత్తది మేడం అయితే. కొత్తది. సో కిం భవతి, కిం భవతి అంటే ఒకటి ఏది అవుతోంది, ఎలాగా అవుతోంది, ఏ విధంగా అవుతుంది. సో చిన్న చిన్న కొత్త, అందుకనే మొత్తం అవనీండి అన్వయ రచన. రైట్? అంటే సూక్తి ఒకటే లైన్ కదా అని తొందర ట్రై చేస్తే అక్కడ ఎక్కువైపోయిందండి. తొందర ఎక్కువ. ఇవన్నీ ప్రాక్టీస్ తర్వాత కట్టి పెట్టుకోవాలి. సరే ఓకే. అంటే మాకు డౌట్ ఏంటంటే భవతి ఉంది కాబట్టి అది అకర్మక, కాబట్టి అక్కడ కర్మ లేదు, క్రియ తీసుకుంటాము, కర్త ఒక్కడే ఉండాలి. ఈ హేతువు ఏం చేయాలో తెలీదు. ఏం చేయాలో తెలియకపోతే పక్కన పెట్టేసుకోవాలి అంతే. ఓకే. అలాంటివి కూడా వస్తుంది మీకు శిక్ష, మీకు శ్లోకాల్లో వస్తుంది. ఓకే చూద్దాం, అప్పుడు వచ్చినప్పుడు తెలుస్తుంది. రైట్. ఎవరు పాడుతున్నారు? తొందర పాడేసేయండి, 1 minute టైం ఉంది. మేడం నేను గబగబా పాడతాను. పాడేయండి. ఏకతా మంత్రః యం వైదికా మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దశంతే సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణు రీతిస్తువంతి బుద్ధస్తతార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్.